Welcome to AAC. Let us start explanation for so October 16th shift to CHSL English language, right? Last year మనకి October 16th జరిగిన CHSL పేపర్లో మనకి షిఫ్ట్ టు పేపర్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏముందో చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ది గివెన్ వర్డ్, రైట్? అంటే మనకి ఏమడిగాడంటే సినోనిమ్ అడిగాడు. దేనికి సినోనిమ్ అడిగాడు, రైట్? సో బ్యారన్. సో బ్యారన్ అనే వర్డ్ కి మనకి సినోనిమ్ అడిగాడు, రైట్? నార్మల్ గా మనం ఏమంటామంటే బ్యారన్ ల్యాండ్ అంటారు. ఏమంటారు? బ్యారన్ ల్యాండ్. సో బ్యారన్ ల్యాండ్ అంటే ఎక్కడైతే మనకి, రైట్, సో ప్రొడక్టివిటీ ఉండదు, ఎక్కడైతే ట్రీస్ కానీ, రైట్, వెజిటేషన్ కానీ ఏమి ఉండవో అలాంటి ల్యాండ్ మనం ఏమంటామంటే బ్యారన్ ల్యాండ్ అంటాం. అంటే ఇది మనకి ప్రొడక్టివా అన్ప్రొడక్టివా? అన్ప్రొడక్టివ్. సో బ్యారన్ అంటే మీనింగ్ ఏంటంటే అన్ప్రొడక్టివ్. ఓకేనా? సో అన్ప్రొడక్టివ్ ని మనం ఏమంటాము? బ్యారన్ ల్యాండ్ అంటామండి. ఓకే, సో దీన్ని మనం ఏమనొచ్చు అంటే ఫ్యూటైల్ అనొచ్చు అండి. ఏమనొచ్చు? ఫ్యూటైల్, వేస్ట్ అని. ఓకే, సో రైట్, అన్ప్రొడక్టివ్ అనొచ్చు, సో ఫ్యూటైల్ అనొచ్చు. అన్ప్రొడక్టివ్ అనొచ్చు, లేదంటే ఏమనొచ్చు? ఫ్యూటైల్ అనొచ్చు, రైట్? సో బ్యారన్. సో అడిగింది మనకి సినోనిమే కాబట్టి అలాంటి వర్డ్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం, రైట్? ఇక మనకి ఏముందో చూడండి, మనకి ఫెర్టైల్. సో నార్మల్ గా ఫెర్టైల్ ల్యాండ్స్ అంటే మనకి ఎగ్జాక్ట్ గా మనకి బ్యారన్ ల్యాండ్ కి ఆపోజిట్ ఏమవుతుంది? ఫెర్టైల్ ల్యాండ్. అంటే మనం సారవంతమైన నేల అంటాం, రైట్? అంటే ప్రొడక్టివ్ అన్ప్రొడక్టివా? ప్రొడక్టివ్. సో ఫెర్టైల్ ఏమైంది మనకి? ప్రొడక్టివ్ అవుతుంది. ఏమవుతుంది? ప్రొడక్టివ్. కానీ మనకి అడిగింది మనకి ఏంటి? సినోనిమ్. ఒకవేళ యాంటనమ్ అడిగుంటే బ్యారన్ కి మనం ఫెర్టైల్ తీసుకోవచ్చు, కానీ అడిగింది మనకి సినోనిమ్ కాబట్టి ఫెర్టైల్ ఆన్సర్ కాదు, రైట్? అగైన్ మనకి ఫ్రూట్ఫుల్ అన్న మనకి ఏంటి? ప్రొడక్టివ్. ఫ్రూట్ఫుల్ అన్న మనకి ఏంటి? ప్రొడక్టివ్. ఇది కూడా మనకి ఏమవుతుందంటే యాంటనమ్ అవుతుంది, కానీ మనకి అడిగింది సినోనిమ్ కాబట్టి ఇది మనకి రాదు, రైట్? నెక్స్ట్ వన్ ఆబ్వియస్ గా మనకి ఏముంది? మనకి డిజోలేట్. సో మనకి డిజోలేటెడ్ మనకి ఏం చెప్పొచ్చు మనం? సో ఏమీ లేకపోతే దాన్ని ఏమంటాం? ఏమనొచ్చు అంటే డిజోలేట్ అని చెప్పొచ్చు. కాబట్టి ఉన్న వాటిలో మనకి ఒకే ఒక వర్డ్ సరిపోతుంది. ఏం సరిపోతుంది? డిజోలేట్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే డిజోలేట్, రైట్? రిమైనింగ్ మనకి ఏముంది? బౌంటిఫుల్. బౌంటిఫుల్ అంటే మీనింగ్ ఏంటి మనకి? ప్లెంటీ. చాలా ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటాం మనం? బౌంటిఫుల్ అంటాం. కాబట్టి మనకి ఈ పర్టికులర్ క్వశ్చన్ కి బ్యారన్ అనే వర్డ్ కి మనకి ఆన్సర్ గా ఏం తీసుకోవచ్చు మనం? డిజోలేట్ అనే వర్డ్ తీసుకోవచ్చు, రైట్? ఈజీ వన్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 1 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. లెట్ us go for the next question. Right, let us answer question number 2. Okay, question number 2 లో మనకి ఏముందో చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. ఓకే, ఇచ్చిన ఇడియం మనకి ఏమడిగాడు? మనకి మీనింగ్ అడిగాడు, రైట్? ఏమడిగాడు చూడండి. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. సో వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి, రైట్, వెరీ రేర్. ఓకేనా? వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే మీనింగ్ ఏంటి మనకి? వెరీ రేర్. అంటే మనకి నార్మల్ గా మూన్ అనేది ఏ కలర్ లో ఉంటుంది? మనకి వైట్ కలర్ లో ఉంటుంది. ఒకవేళ వైట్ కలర్ లో కాకుండా బ్లూ కలర్ లో ఉందనుకోండి, బ్లూ కలర్ లో ఉంటే అది రోజు జరిగిద్దా? రోజు జరిగే ఫినామినా కాదు. సో ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. అంటే అందుకనే దాన్ని ఏమనొచ్చు అంటే వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ ఏమనొచ్చు అంటే వెరీ రేర్ అని చెప్పొచ్చు, రైట్? సో ఈజీ క్వశ్చనే. కాబట్టి మనకి ఆన్సర్ అవుతుంది చూడండి, మనకి అన్ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్సా, లేదంటే అన్ ఇన్సిడెంట్ దట్ ఈస్ క్యారీనా, లేదంటే హ్యాపెనింగ్ ఓన్లీ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమా, హ్యాపెనింగ్ ఓన్లీ రేర్, రైట్? మనకి టూ పాసిబిలిటీస్ ఉన్నాయి, రైట్? హ్యాపెనింగ్ ఓన్లీ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఉంది, ఇక్కడ మనకి ఏముంది? రేర్లీ ఉంది. రెండిట్లో ఏం తీసుకుంటాం మనం? రేర్ అని తీసుకోవాలి, కానీ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం అని చెప్పకూడదు, రైట్? వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం అని చెప్పడానికి ఇక్కడ మనకి ఇక్కడ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు కూడా మనకి ఇడియం అంటే మనం ఏం తీసుకోకూడదు అంటే లిటరల్ మీనింగ్ తీసుకోకూడదండి. ఏం తీసుకోకూడదు మనం? లిటరల్ మీనింగ్. లిటరల్ మీనింగ్ అంటే మనకి ఏంటి? యాజ్ ఇట్ ఈజ్ మీనింగ్ ఉంటే దాన్ని ఏమంటాం మనం? లిటరల్ మీనింగ్ అంటామండి, రైట్? సో అలా కాకుండా మనకి సో ఇడియమ్స్కి ఏం తీసుకుంటామంటే ఫిగరేటివ్ మీనింగ్ తీసుకుంటాం. ఏం తీసుకుంటాము? ఫిగరేటివ్ మీనింగ్. ఫిగరేటివ్ మీనింగ్ అంటే యాజ్ ఇట్ ఈజ్ మీనింగ్ కాకుండా వేరే మీనింగ్ ఉంటే దాన్ని ఏమంటాం మనం? ఫిగరేటివ్ మీనింగ్ అంటాం. కాబట్టి ఇక్కడ సో వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ కాబట్టి ఇక్కడ వన్స్ ఉంది, కాబట్టి ఇక్కడ కూడా మనకి వన్స్ ఉంటే దాన్ని మనం ఆన్సర్ గా తీసుకోకూడదు. ఇప్పుడు ఏమైపోతుంది? అది లిటరల్ మీనింగ్ అయిపోద్ది. కాబట్టి మనకు ఆన్సర్ ఏదంటే హ్యాపెనింగ్ ఓన్లీ రేర్లీ. సో ఆన్సర్ అవుతుందండి ఆప్షన్ డి. ఈజీనే. కాకపోతే మనం ఏం చేద్దామంటే ఇక్కడ సో వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ ఉంది కదా, ఈ బ్లూ అనే కలర్ ని బేస్ చేసుకొని కొన్ని ఇడియమ్స్ ఉన్నాయి. ఆ ఇడియమ్స్ అన్ని కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో బ్లూ కలర్ ని బేస్ చేసుకొని ఉన్న ఇడియమ్స్ ని మనం ఒకేసారి డిస్కస్ చేద్దాం, రైట్? ఇక్కడ రాస్తున్నాం చూడండి, బ్లూ. సో బ్లూ కలర్ లో, రైట్? సో ఫస్ట్ మనకి ఏంటంటే బ్లూ బ్లడ్ తీసుకోవచ్చు. బ్లూ బ్లడ్. ఓకే, నెక్స్ట్ బ్లూ ఐడ్ బాయ్. ఓకే, ఫీలింగ్ బ్లూ. సో బ్లూ బ్లడ్, బ్లూ ఐడ్ బాయ్, ఫీలింగ్ బ్లూ. సో ఇది మనకు ఉంది కదా వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్, రైట్? నెక్స్ట్ ఇంకేం తీసుకోవచ్చు అంటే బిట్వీన్ ద డెవిల్ అండ్ డీప్ బ్లూ సీ. నెక్స్ట్ వన్ బీట్ బ్లాక్ అండ్ బ్లూ. ఓకే, తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకేం తీసుకోవచ్చు అంటే, రైట్,
అవుట్ ఆఫ్ ద బ్లూ. ఓకే. నెక్స్ట్ ఏం తీసుకోవచ్చంటే బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ. ఓకే. ఇవన్నీ కూడా మనకి దేని బేస్ ఉన్నాయి, మనకి బ్లూ అనే కలర్‌ని బేస్ చేసుకున్న ఈడియమ్స్ రైట్. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుంటే మనకి ఎప్పుడైనా సరే మనకి బ్లూ కలర్ మీద క్వెషన్ వస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు రైట్. సో మనకి ఫస్ట్ అయితే మనం చూద్దాం, మనకి ఏముంది బ్లూ బ్లడ్. నార్మల్‌గా బ్లూ బ్లడ్ అని ఎవరిని అంటారంటే రాయల్ అంటే నోబుల్ పీపుల్. ఓకేనా. రాయల్ పీపుల్ ఆర్ నోబుల్ పీపుల్. ఓకే. వాళ్ళని ఏమంటారు మనకి బ్లూ బ్లడ్ అంటారండి. ఓకే. అంటే కింగ్, క్వీన్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళని ఏమంటాం మనం బ్లూ బ్లడ్ అనొచ్చు రైట్. నెక్స్ట్ మనకి ఏముంది బ్లూ ఐడ్ బాయ్. సో బ్లూ ఐడ్ బాయ్ అంటే మనకి ఏంటంటే ఫేవరెట్. ఫేవరెట్ పర్సన్ ఏమంటారంటే బ్లూ ఐడ్ బాయ్ అంటారండి రైట్. నెక్స్ట్ వన్ ఫీలింగ్ బ్లూ అంటే మీనింగ్ ఏంటంటే వెరీ సాడ్. ఫీలింగ్ బ్లూ అంటే మీనింగ్ ఏంటి మనకి వెరీ సాడ్. సాడ్ గా ఉన్నప్పుడు దాన్ని ఏమంటామంటే సో ఫీలింగ్ బ్లూ అంటాం రైట్. నెక్స్ట్ ఏముందంటే బిట్వీన్ ద డెవిల్ అండ్ డీప్ బ్లూ సీ. సో బిట్వీన్ ద డెవిల్, నెక్స్ట్ ఏంటి డీప్ బ్లూ సీ. ఒక సైడ్ ఎవరున్నారు డెవిల్, ఇంకో సైడ్ ఎవరున్నారు మనకి డీప్ బ్లూ సీ. అంటే ఎటువైపు వెళ్ళినా కానీ మనకి డేంజరే. సో దీన్నే తెలుగులో ఏమంటారంటే ముందు నొయ్యి వెనక గొయ్యి అంటారు రైట్. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే బిట్వీన్ ద డెవిల్ అండ్ డీప్ బ్లూ సీ అంటారు. అంటే మనకి రెండు కూడా మనకి ఈక్వల్లీ సో బ్యాడ్ సిచ్యువేషన్స్ అనమాట. ఎటు వెళ్ళినా కానీ మనకి డేంజర్ ఉంటుంది రైట్. అలాంటప్పుడు మనం ఏమంటామంటే అలాంటి అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ మనం ఏమంటామంటే హీ కాట్ బిట్వీన్ ద డెవిల్ అండ్ డీప్ బ్లూ సీ అంటారు. ఓకే. నెక్స్ట్ మనకి ఏముందంటే బీట్ బ్లాక్ అండ్ బ్లూ. బీట్ బ్లాక్ అండ్ బ్లూ అంటే మీనింగ్ ఏంటంటే సో మెర్సీలెస్లీ, బీట్ సమ్వన్ మెర్సీలెస్లీ. ఓకే. బీట్ మెర్సీలెస్లీ. జాలి లేకుండా ఇష్టం వచ్చినట్టు ఎవరైనా కొడితే దాన్ని ఏమంటామంటే బీట్ బ్లాక్ అండ్ బ్లూ అంటారండి. ఓకేనా. నెక్స్ట్ మనకి ఏముందో చూడండి సో అవుట్ ఆఫ్ ద బ్లూ. అవుట్ ఆఫ్ ద బ్లూ అంటే మీనింగ్ ఏంటంటే సడన్, అన్ఎక్స్పెక్టెడ్. ఓకే. అవుట్ ఆఫ్ ద బ్లూ అంటే మీనింగ్ ఏంటి అన్ఎక్స్పెక్టెడ్, అన్ఎక్స్పెక్టెడ్. సో అనుకోకుండా జరిగితే దాన్ని ఏమంటామంటే అవుట్ ఆఫ్ ద బ్లూ అంటామని రైట్. సడన్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ రైట్. నెక్స్ట్ మనకి ఏముందంటే బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ. సో ఇక్కడ మనకి ఇక్కడ అన్నా ఇక్కడ బ్లూ అన్నా ఇక్కడ బ్లూ అన్న దేనికి రిఫరెన్స్ అంటే స్కైకి రిఫరెన్స్ అండి స్కై. సో అవుట్ ఆఫ్ ద బ్లూ అంటే ఆకాశం నుంచి ఊడిపడ్డాడు అంటే మనకి ఎక్స్పెక్టెడ్, అన్ఎక్స్పెక్టెడ్, అన్ఎక్స్పెక్టెడ్, అన్ఎక్స్పెక్టెడ్ ఇంకా సడన్. అదేవిధంగా మనకి బోల్డ్ ఫ్రమ్ ద బ్లూ అంటే మీనింగ్ ఏంటంటే ఇది కూడా అన్ఎక్స్పెక్టెడే. సో ఎక్స్ట్రా మనకి అన్ఎక్స్పెక్టెడ్ తో పాటు ఏమైనా వస్తుందంటే అన్ప్లెజెంట్ వస్తుందండి రైట్. అన్ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ప్లెజెంట్. సపోజ్ ఎవరైనా సరే ఒక ఎగ్జామినేషన్ రాస్తున్నారు, చాలా వాళ్ళ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ రాస్తున్నారు. సడన్ గా అప్పుడే వాళ్ళకి ఒక న్యూస్ వచ్చిందండి, అంటే వాళ్ళ పేరెంట్స్ లో ఎవరో ఒకరు చనిపోయారని చెప్పి రైట్. అలాంటి న్యూస్ ఏమవుతుంది బోల్డ్ ఫ్రమ్ ద బ్లూ అంటే అది అన్ఎక్స్పెక్టెడ్ ఇంకా అన్ప్లెజెంట్. అలా అన్ఎక్స్పెక్టెడ్ అన్ప్లెజెంట్ న్యూస్ ని ఏమంటామంటే మనం బోల్డ్ ఫ్రమ్ ద బ్లూ అంటాం రైట్. సో ఇవన్నీ కూడా మనకి ఏ కలర్ బేస్డ్ ఉన్నాయి, ఇక్కడ బ్లూ కలర్ ని బేస్ చేసుకుని ఉన్న ఈడియమ్స్ కాబట్టి ఇవి కానీ మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఎగ్జామినేషన్ లో వీటిపైన క్వశ్చన్ వస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 2 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ ఓన్లీ రేర్లీ. రేర్ గా జరగడాన్ని ఏమంటాం మనం వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటాం రైట్. సో నౌ లెట్ us go for the next question. Let us answer question number 3. Okay. సో మనకి ఏముందో చూడండి ఇక్కడ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ రైట్. అంటే అగైన్ మనకి ఏం అడిగాడు అంటే సినోనిమ్ అడిగాడు. దేనికి సినోనిమ్ అడిగాడు మనకి రౌడీ. ఓకే. సో మనం నార్మల్ గా యూజ్ చేస్తాం కదా రౌడీ బిహేవియర్ అని. రౌడీ బిహేవియర్ మీనింగ్ ఏంటి మనకి రైట్. సో రైట్ అన్డిసిప్లిన్డ్. అన్డిసిప్లిన్డ్ లేదంటే అన్రూలీ బిహేవియర్. ఓకేనా. అన్రూలీ బిహేవియర్ లేదంటే అన్డిసిప్లిన్డ్ బిహేవియర్ దాన్ని ఏమంటామంటే రౌడీ బిహేవియర్ అంటాం రైట్. సో దానికి ఏం కావాలి మనకి సినోనిమ్ కావాలి. ఇప్పుడు మనకి ఏముంది ఇక్కడ కామ్. సో రౌడీకి ఆపోజిట్ మనకి కామ్ తీసుకోవచ్చు కానీ సినోనిమ్ గా మనం కామ్ తీసుకోలేము కదా. కాబట్టి ఆప్షన్ ఏని మనం ఆన్సర్ గా తీసుకోలేము రైట్. నెక్స్ట్ మనకి ఏముందో చూడండి అమెనబుల్. సో మనకి అమెనబుల్ అంటే మీనింగ్ ఏంటి మనకి దట్ కెన్ బి కంట్రోల్డ్. ఓకేనా. అమెనబుల్ అంటే మీనింగ్ ఏంటి దట్ కెన్ బి కంట్రోల్డ్. దట్ కెన్ బి కంట్రోల్డ్ దాన్ని ఏమంటామంటే అమెనబుల్ అంటాం రైట్. కానీ ఇక్కడ మనకి రౌడీకి మనకి అమెనబుల్ అనేది చిన్నం అవుతుందా కాదు. యాక్చువల్గా అమెనబుల్ అంటే పాజిటివ్ వర్డ్. నెక్స్ట్ మనకి ఏముంది బాయిస్టరస్. నార్మల్ గా బాయిస్టర్ అంటే మనకి ఏంటంటే నాయిసీ. బాయిస్టర్ మీనింగ్ ఏంటి మనకి నాయిసీ. అదేవిధంగా ఎనర్జెటిక్. అదేవిధంగా మనకి అన్రూలీ అని చెప్పొచ్చు, అన్డిసిప్లిన్ రైట్. అంటే మనకి ఈ బాయిస్టర్స్ కి సో కొన్నిసార్లు మనం ఎనర్జెటిక్ అనే సెన్స్ లో పాజిటివ్ తీసుకుంటాం, బట్ మోస్ట్ ఆఫ్ ది టైం అనేది ఎలా తీసుకుంటామంటే నెగిటివ్ టోన్ లో తీసుకుంటామండి. అంటే నాయిసీగా ఉన్నా కానీ లేదంటే అన్రూలీ బిహేవియర్ ఉన్నా కానీ లేదంటే అన్డిసిప్లిన్ బిహేవియర్ ఉన్నా కానీ అప్పుడు దాన్ని ఏమంటామంటే బాయిస్టరస్ అంటాం. కాబట్టి రౌడీ అనే వర్డ్ కి మనకి బాయిస్టరస్ అనే వర్డ్ ఏం తీసుకోవచ్చు మనం సినోనిమ్ గా తీసుకోవచ్చు రైట్. నెక్స్ట్ మనకి ఏముంది చూడండి చార్మింగ్. మనకి చార్మింగ్ అంటే మనకి తెలిసిందే కదా మనకి. సో రైట్ ఏం చెప్పొచ్చు మనం సో రైట్ సో ఏమని చెప్పొచ్చు అంటే ఎనామోడ్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం ఎనామోడ్. గుర్తుపెట్టుకో రైట్. సో ఎనామోడ్ మీనింగ్ ఏంటి మనకి అట్రాక్టింగ్ అని చెప్పొచ్చు.
ఓకే. సో ఫాల్ ఇన్ లవ్ అని చెప్పొచ్చు, ఎనామోర్డ్ ఆర్ అట్రాక్ట్, లేదంటే క్యాప్టివేటెడ్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం? క్యాప్టివేటెడ్. సో వీటిలో ఏవైనా తీసుకోవచ్చు. ఇట్స్ మొత్తానికైతే రౌడీ అనే వర్డ్కి మనకి సినోనిమ్ గా ఏం తీసుకోవచ్చు అంటే బాయిస్ట్రస్ అనే వర్డ్ ఆన్సర్ గా తీసుకోవచ్చు, రైట్? సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 3 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. నౌ లెట్ us go for the next question. Let us answer question number 4. Okay, so question number 4 మనకి ఏముందో చూడండి. So in the sentence identify the segment which contains a grammatical error. సో ఇచ్చిన స్టేట్మెంట్ లో మనకి గ్రామటికల్ ఎర్రర్ ఎక్కడైతే ఉంటుందని ఐడెంటిఫై చేయాలి. అండ్ మనకి ఏమి ఇచ్చాడు? మనకి స్పాటింగ్ ఎర్రర్, రైట్? లెట్ us do that. I learned to adapt quickly to new schools because we moved to new places quite frequent, right? ఇక్కడ మనకి పాసిబిలిటీస్ చూద్దామండి. ఎర్రర్ పాసిబిలిటీస్ ఎక్కడ ఉన్నాయి, రైట్? మనకి ఐ మనకి ఏంటి? సబ్జెక్ట్. తర్వాత ఏముంది? వర్బ్. ఐ లెర్న్. నెక్స్ట్ ఏంటంటే 2 + V1 వచ్చిందా లేదా? 2 + V1 టు అడాప్ట్. అక్కడ మనకి టు అడాప్ట్ ఉండాలా? మనకి ఇక్కడ అడాప్ట్ కు సో కొన్ని వేరియంట్స్ ఉంటాయండి. ఏడి ఏపీటీ అడాప్ట్ అంటారు ఒకటి. నెక్స్ట్ వన్ ఏడి ఓపీటీ అడాప్ట్ అంటారు. ఇంకోటి ఏముంటుందంటే ఏడి ఈపీటీ అడాప్ట్ అంటారండి, రైట్? సో వీటి మధ్య మనకి డిఫరెన్స్ తెలియాలి, రైట్? అంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో అడాప్ట్ యూజ్ చేయాలా, అడాప్ట్ యూజ్ చేయాలా, అడాప్ట్ యూజ్ చేయాలనేది మనకి క్లారిటీ ఉండాలి, రైట్? సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనకి ఏముందంటే అన్నింటిలో కామన్ గా ఏముంది చూడండి? ఏడి ఉంది, రైట్? ఏడీని పక్కన పెడితే మనకి ఏమొచ్చింది? ఏపీటీ యాప్ట్. ఓకే, ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఓపీటీ ఆప్ట్. ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఈపీటీ ఎప్ట్. సో ఇవి కానీ మీకు గుర్తుంటే ఈ మీనింగ్స్ అనేవి మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఏముంది? ఏపీటీ యాప్ట్. మనకి యాప్ట్ అంటే మీనింగ్ ఏంటి? సపోజ్ ఏదైనా ఒక క్యారెక్టర్, ఒక మూవీలో ఒక క్యారెక్టర్ కి ఒక పర్టికులర్ హీరో సరిగ్గా సరిపోతే మనం ఏమంటామంటే యాప్ట్ అంటామండి. అంటే మనకి ఏమనొచ్చు మనం? సూట్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం? సూట్. ఓకే, సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి? మనకి అడ్జస్ట్ అని కూడా చెప్పొచ్చు, రైట్? సూట్ లేదంటే అడ్జస్ట్, దాన్ని ఏమంటామంటే అడాప్ట్ అంటామండి. అడాప్ట్. ఓకే, నెక్స్ట్ మనకి ఏంటి? అడాప్ట్. మనకి నార్మల్ గా ఆప్ట్. ఆప్ట్ అంటే మనకి ఏంటి? ఆప్షన్స్ అంటాం కదా. ఆప్షన్స్ మనం ఏం చేస్తాము? చూజ్ చేసుకుంటాం. కాబట్టి అడాప్ట్ అంటే మనకి ఏంటి? చూజ్. అడాప్ట్ అంటే మీనింగ్ ఏంటి? మనకి చూజ్. నెక్స్ట్ మనకి ఏముందంటే ఎడెప్ట్. నార్మల్ గా ఈపీటీ ఎప్ట్. ఎప్ట్ అంటే మీనింగ్ ఏంటంటే స్కిల్ అండ్. ఓకేనా? ఎప్ట్ అంటే మీనింగ్ ఏంటి? మనకి స్కిల్ఫుల్. దీనికి యాంటనమ్ తీసుకోవచ్చు. ఎలా తీసుకోవచ్చు అంటే ఐఎన్ఈపిటి. సో ఎప్ట్ అంటే స్కిల్ఫుల్, ఐఎన్ అంటే నో, అంతే కదా? ఇండీసెంట్ డీసెంట్. సో ఇన్ఎప్ట్ ఎప్ట్. సో ఇన్ఎప్ట్ అంటే ఏమైందంటే నో స్కిల్. ఇది గుర్తుపెట్టుకోండి, రైట్? సో మనకి ఎప్ట్ అంటే మనకి ఏంటి? స్కిల్ఫుల్. కాబట్టి ఎడప్ట్ అన్న మనకి ఏమవుతుంది? స్కిల్ఫుల్. సో ఈ విధంగా ఈ 3 వర్డ్స్ మీరు కన్ఫ్యూజన్ లేకుండా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఎన్నో వర్డ్స్? అడాప్ట్, అడాప్ట్, అడాప్ట్. ఓకే, అడాప్ట్ అంటే మీనింగ్ ఏంటి? సూట్ లేదంటే అడ్జస్ట్. ఓకే, అడాప్ట్ అంటే మీనింగ్ ఏంటి? సారీ, అడాప్ట్ అంటే మీనింగ్ ఏంటి? సూట్ లేదంటే అడ్జస్ట్, రైట్? అడాప్ట్ అంటే మీనింగ్ ఏంటి? చూస్. అడాప్ట్ అంటే మీనింగ్ ఏంటి? స్కిల్ఫుల్. కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలి చూడండి? ఐ లెర్న్ టు అడాప్ట్ క్విక్లీ టు న్యూ స్కూల్స్. ఇక్కడ మనకి న్యూ స్కూల్స్ అంటున్నాం కాబట్టి ఈ కంటెక్స్ట్ మనకి యాప్ట్ రావాలా, ఆప్ట్ రావాలా, యాప్ట్ రావాలా? ఆబ్వియస్ గా మనకి యాప్ట్ రాదు. ఆప్ట్ చూజ్ అంటామా లేదంటే అడ్జస్ట్ అంటామా? న్యూ స్కూల్స్ ని అడ్జస్ట్ అయిపోతున్నాడు. ఎందుకంటే సో చాలా వరకు చాలా ప్లేసెస్ మూవ్ అవ్వాల్సి వచ్చింది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ ప్లేసెస్ కి అడ్జస్ట్ అయిపోతున్నాడు అనే సెన్స్ లో వాడాలి. కాబట్టి సో మనకి ఏమొస్తుందంటే ఇక్కడ మనకి అడాప్ట్ కరెక్ట్ గానే ఉంది, రైట్? నో ప్రాబ్లం. నెక్స్ట్ మనం చూడండి, అడాప్ట్ మనకి ఏంటి? వర్బ్. అడాప్ట్ మనకి ఏంటి? వర్బ్. వర్బ్ ని మాడిఫై చేయాలంటే మనకి ఏమి ఉండాలి? యాడ్ వర్బ్. కాబట్టి సరిపోయింది లేదా? యాడ్ వర్బ్. దట్స్ ఫైన్. నెక్స్ట్ వన్ టు న్యూ స్కూల్స్. మనకి అడాప్ట్ తర్వాత మనకి ఏమొస్తుందంటే టు వస్తుంది. ఓకేనా? కాబట్టి ప్రిపోజిషన్ కూడా సరిపోయింది, రైట్? సో నెక్స్ట్ ఏమో చూడండి, బికాస్ వీ మూవ్ టు న్యూ ప్లేసెస్ క్వైట్ ఫ్రీక్వెంట్. ఇక్కడ మనకి మూడ్ వచ్చింది కదా, మూడ్. సో మూడ్ కి మనకి మూడ్ అంటే మనకి ఏంటి? వర్బ్. ఓకేనా? మూవ్ అయ్యారు. ఎలా మూవ్ అయ్యారు? క్వైట్ ఫ్రీక్వెంట్ అంటామా, క్వైట్ ఫ్రీక్వెంట్లీ అంటామా? మనకి ఇక్కడ ఏమొస్తుందంటే వీ మూవ్డ్. ఓకేనా? వీ మూవ్డ్ టు న్యూ ప్లేసెస్ హౌ. సపోజ్ మీరు క్వశ్చన్ అడిగారు అనుకోండి, హౌ. ఇక్కడ చూద్దాం, రైట్? ఇప్పుడు ఈ ఒక్క పార్ట్ మనం డిస్కస్ చేద్దాం, రైట్? రిమైనింగ్ పార్ట్స్ అని మీకు అర్థమైనా ఇప్పుడు ఈ పార్ట్ చూద్దాం, రైట్? వి మూడ్ మనకి ఏంటి? వర్బ్. ఓకే, సో ఎక్కడికి మూవ్ అయ్యారు? మనకి టు న్యూ ప్లేసెస్. ఓకేనా? అంటే మనకి వేర్ అని వచ్చింది అనుకోండి, వేర్ అనే క్వశ్చన్ అడిగితే మన ఆన్సర్ ఏమైందండి? టు న్యూ ప్లేసెస్, రైట్? సో బికాస్ వి మనకి సబ్జెక్ట్, మూడ్ అనేది మనకి ఏంటి? వర్బ్. వేర్ అనే క్వశ్చన్ అడిగారు అనుకోండి, మీకు ఆన్సర్ ఏమొస్తుంది? టు న్యూ ప్లేసెస్ అని వస్తుంది, రైట్? అలా కాకుండా సో హౌ అన్నాం అనుకోండి, హౌ అంటే మీకు ఆన్సర్ ఏమొస్తుందంటే క్వైట్ ఫ్రీక్వెంట్. ఏమొస్తుంది మనకి? క్వైట్ ఫ్రీక్వెంట్. సో మీరు గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా సరే మీకు ఈ వర్డ్స్ వచ్చాయనుకోండి, వై కానీ లేదంటే వెన్ కానీ లేదంటే వేర్ కానీ లేదంటే హౌ కానీ, వీటికి కానీ మీకు క్వశ్చన్స్ కి, ఈ క్వశ్చన్స్ కి కానీ మీకు ఆన్సర్ వస్తే అది ఏమవుతుందంటే యాడ్ వర్బ్ అవుతుందండి. ఏమవుతుంది?
యాడ్వర్బ్. ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి, రైట్? ఏంటా క్వశ్చన్స్ మనకి? సో వై కానీ, వెన్ కానీ, వేర్ కానీ, హౌ కానీ, ఈ క్వశ్చన్స్ కానీ మీకు ఆన్సర్ వస్తే అదేమవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది. ఇక్కడ కూడా మనకి సో వేర్ కాబట్టి టూ న్యూ ప్లేస్ మనకి ఏమవుతుంది? యాడ్వర్బ్. దాంతో ప్రాబ్లం లేదు, రైట్? నెక్స్ట్ మనకి ఏముంది? హౌ. హౌ అనేది కూడా మనకి ఏమైంది అంటే యాడ్వర్బ్. యాడ్వర్బ్ అయితే మనకి క్వైట్ ఫ్రీక్వెంట్ అంటామా? ఫ్రీక్వెంట్ మనకి ఏంటి? యాడ్జెక్టివ్. ఫ్రీక్వెంట్ మనకి ఏంటి? యాడ్జెక్టివ్. ఇది యాడ్జెక్టివ్ ఎలా చెప్తున్నాం మనకి? మనకి చివరి ఏమొచ్చింది? ఈఎన్టీ. నార్మల్గా ఎప్పుడైనా సరే మనకి చివరి ఈఎన్టీ కానీ ఏఎన్టీ వస్తే ఏమైతే అంటే యాడ్జెక్టివ్స్ అయితే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, రైట్? సపోజ్ ఇలా ఉందనుకోండి, ఇక్కడ రాస్తాను చూడండి, రైట్? ఇంటెలిజెంట్. ఇంటెలిజెంట్ నెక్స్ట్ ఏంటంటే బ్రిలియంట్. ఇక్కడ ఏముంది? ఏఎన్టీ. ఇక్కడ ఏముంది? ఈఎన్టీ. ఇలా మనకి ఏఎన్టీ ఈఎన్టీ వచ్చాయనుకోండి, ఏమైతే మనకి ఇంటెలిజెంట్ బాయ్, బ్రిలియంట్ బాయ్, ఇంటెలిజెంట్ గర్ల్, బ్రిలియంట్ గర్ల్ అన్నప్పుడు రెండు ఏమైతే మనకి యాడ్జెక్టివ్స్. అంటే ఈఎన్టీ ఏఎన్టీతో ఎండ్ అయితే ఏమైతాయి? యాడ్జెక్టివ్స్ అవుతాయండి. ఓకే, ఇప్పుడు మనకి ఇంటెలిజెంట్కి నౌన్ ఏమైందంటే ఇంటెలిజెన్స్ అవుతుంది. ఏమవుతుంది? ఇంటెలిజెన్స్. ఓకే, రైట్? బ్రిలియంట్కి ఏమవుతుంది? బ్రిలియన్స్. ఇక్కడ మనకి ఏమొచ్చింది చివర? ఈఎన్సిఈ ఏఎన్సిఈ. అంటే మనకి ఈఎన్టీ ఏఎన్టీ వస్తే యాడ్జెక్టివ్స్ అవుతాయి, ఈఎన్సిఈ ఏఎన్సి వస్తే ఏమవుతాయి? అవి నౌన్స్ అవుతాయండి. ఈ లాజిక్ మీరు గుర్తుపెట్టుకోండి, రైట్? కాబట్టి మనకి ఫ్రీక్వెంట్ అనేది మనకి ఏమవుతుంది? యాడ్జెక్టివ్ అవుతుందని. ఏమవుతుంది? యాడ్జెక్టివ్. సో ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? నౌన్ అవుతుంది, రైట్? మొత్తానికి అయితే మనకి ఏం కావాలి ఇక్కడ? మనకి హౌ అనే క్వశ్చన్ ఆన్సర్ చేస్తుంది కాబట్టి, వెర్బ్ను మాడిఫై చేస్తుంది కాబట్టి యాడ్వర్బ్ రావాలి. కానీ ఫ్రీక్వెంట్ మనకి ఏంటి? యాడ్జెక్టివ్. కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే ఫ్రీక్వెంట్ని కాస్త సో యాడ్వర్బ్ చేయాలంటే ఏమైంది? ఫ్రీక్వెంట్లీ అవుతుంది. చివరి ఏం యాడ్ చేయాలి? ఎల్వై యాడ్ చేయాలి. అప్పుడు మాత్రమే ఇది కరెక్ట్ గా ఉంటుంది. కాబట్టి మనకి ఏముండాలి ఇక్కడ? మనకి సో క్వైట్ ఫ్రీక్వెంట్ కాకుండా క్వైట్ ఫ్రీక్వెంట్లీ ఉండాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ. నౌ లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. లెట్ us ఆన్సర్ ఫ్రమ్ 5 to 9. ఓకే, సో మనకి ఫస్ట్ అయితే డైరెక్షన్ చూద్దాం ఏమున్నాయి చూడండి ఇక్కడ. ఇన్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ సమ్ వర్డ్స్ హ్యావ్ బీన్ డిలీటెడ్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఆల్టర్నేటివ్స్ గివెన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ ఫర్ ఈచ్ బ్లాంక్. అంటే మనకి ఏం అడిగాడు ఇక్కడ? క్లోజ్ టెస్ట్ అడిగాడు. ఓకేనా, ఈ క్లోజ్ టెస్ట్ ఆన్సర్ చేద్దాం, రైట్? లెట్ us try to answer the first question, that is fifth question. Okay, so to close the day on a high note, we decided to spend the rest of dash so evening at a 100-year-old historic watering hole in downtown. సో మొత్తానికి అయితే మనకి ఫస్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ మనకి ఏం రావాలంటే అక్కడ సో టు క్లోజ్ ద డే అనే హై నోట్. ఇక్కడ మనకి టు క్లోజ్ ద డే అనే హై నోట్ అంటే మీనింగ్ ఏంటంటే వీళ్ళు ఆ రోజు చాలా ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేశారు. ఓకేనా, చాలా యాక్టివిటీస్ చేశారు. సో చేసిన తర్వాత ఆ డేని దేంతో ఎండ్ చేస్తున్నాం? దేంతో ఎండ్ చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళు హై నోట్ తో ఎండ్ చేద్దాం అనుకుంటున్నారు. హై నోట్ తో ఎండ్ చేయడం అంటే మీనింగ్ ఏంటంటే బెస్ట్ ఎక్స్పీరియన్స్ తో ఎండ్ చేయడం ఏమంటామంటే ఎండ్ విత్ హై నోట్ అంటాం. కాబట్టి సో ఆ రోజుని బెస్ట్ ఎక్స్పీరియన్స్ తో ఎండ్ చేయడం కోసం, రైట్, వీ డిసైడెడ్ టు స్పెండ్ ద రెస్ట్ ఆఫ్ దేర్స్ ఈవినింగ్, రెస్ట్ ఆఫ్ దేర్, రెస్ట్ ఆఫ్ అవర్, రెస్ట్ ఆఫ్ అవర్స్. మనం చూసుకున్నట్టు మనకి ఏముంది? దేర్ ఉంది, దేర్స్ ఉంది, రైట్? దేర్స్ ఎప్పుడు వస్తుంది మనకి? ఒకవేళ దే వచ్చింది అనుకోండి, దే అన్నప్పుడు మనం ఏమి ఇచ్చేయచ్చు? దేర్స్ అనొచ్చు, దేర్ అనొచ్చు. కానీ మనకి ఏమొచ్చింది? వి వచ్చింది కాబట్టి మనం ఏం తీసుకోవాలి? అవర్ కానీ అవర్స్ కానీ తీసుకోవాలి. అంతేగాని దేర్స్ దేర్ తీసుకోకూడదు. ఎందుకంటే మనకి దే వస్తేనే దే వస్తుంది, రైట్? అక్కడ మనకి వి వచ్చింది కాబట్టి అవర్ కానీ అవర్స్ కానీ. మరి అవర్ తీసుకోవాలా అవర్స్ తీసుకోవాలి ఎలా డిసైడ్ చేస్తామంటే రెస్ట్ ఆఫ్ డాష్ ఈవినింగ్ అన్నాడు కదా. డాష్ ఈవినింగ్ అన్నప్పుడు మనకి ఈవినింగ్ మనకి ఎలా వచ్చిందంటే నౌన్ వచ్చిందండి. ఎలా వచ్చింది? నౌన్. ఇది నౌన్ వచ్చింది కాబట్టి సో నౌన్ ముందు ఏం రావాలి మనకి? యాడ్జెక్టివ్. నౌన్ ముందు ఏం రావాలి? యాడ్జెక్టివ్ రావాలి. ఆ యాడ్జెక్టివ్ ఏమై ఉండాలి? పొసెసివ్ అయి ఉండాలి. కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలంటే పొసెసివ్ యాడ్జెక్టివ్ రావాలి. ఏం రావాలి మనకి? పొసెసివ్ యాడ్జెక్టివ్. మనకి రెండిట్లో మనకి పొసెసివ్ యాడ్జెక్టివ్ మనకి ఏముందంటే అవర్ ఉందండి. అవర్ మనకి పొసెసివ్ యాడ్జెక్టివ్, రైట్? సో మనకి అవర్స్ అనేది జస్ట్ పొసెసివ్ ప్రొనౌన్ మాత్రమే అవుతుంది. కానీ సో అవర్ అని ఏమవుతుంది? పొసెసివ్ యాడ్జెక్టివ్. ఏమవుతుంది? పొసెసివ్ యాడ్జెక్టివ్. కాబట్టి ఇక్కడ నౌన్ ఉంది కాబట్టి మనకి ఏం రావాలంటే అవర్ ఈవినింగ్ అంటాం కానీ అవర్స్ ఈవినింగ్ అన్నాం, రైట్? ఈ కాన్సెప్ట్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒకసారి చూడండి. ఓకే, మనకి పర్సనల్ ప్రొనౌన్స్ లో ఈ కాన్సెప్ట్ వస్తుందండి, పర్సనల్ ప్రొనౌన్ కాన్సెప్ట్, రైట్? ఇక్కడ మీకు లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్ గా మనకి ఫస్ట్ పర్సన్ అంటే ఎవరు వస్తారు? మనకి ఫస్ట్ పర్సన్ అంటే సో ఐ మనకి ఏమవుతారు? ఫస్ట్ పర్సన్. తర్వాత మనకి ఏమవుతారు? వి. సో ఫస్ట్ పర్సన్ సింగులర్, ప్లూరల్. నెక్స్ట్ మనకి ఏముంది? యూకి మనకి రెండు సేమే, సింగులర్ అయినా యూనే వస్తుంది, ప్లూరల్ అయినా యూనే వస్తుంది, రైట్? థర్డ్ పర్సన్ తీసుకుంటే హీ రావచ్చు, షీ రావచ్చు, ఇట్ రావచ్చు, దే రావచ్చు. ఓకేనా, సో మనకి ఇవన్నీ కూడా సింగులర్, ఇదేమవుతుంది? ప్లూరల్. వీటిలో మీకు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తా, రిమైనింగ్ మీరు చూడండి. ఓకేనా, సో నార్మల్గా ఫస్ట్ పర్సన్ తీసుకున్నాం అనుకోండి, రైట్? ఇవన్నీ మనకి ఏమైతాయంటే సబ్జెక్టివ్ కేసు అయితే అండి, సబ్జెక్ట్స్ యూజ్ చేస్తాం, రైట్? తర్వాత మనకి ఏముంటుందంటే ఆబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత మనకి ఏముంటుందంటే పొసెసివ్ ఉంటుందండి. ఏముంటుంది మనకి? పొసెసివ్. ఓకే, ఇప్పుడు మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, రైట్? సబ్జెక్ట్ ఐ అయితే మనకి ఆబ్జెక్ట్ ఏమవుతుంది? మీ అవుతుంది, రైట్? సబ్జెక్ట్ వై అయితే ఆబ్జెక్ట్ ఏమవుతుంది మనకి? అజ్. ఏమవుతుంది? అజ్. ఓకే,
ఐ, మీ, అస్, యూ, వి, అస్. నెక్స్ట్ మనకి ఏమున్నాయి పొసెసివ్. పొసెసివ్ వచ్చేసరికి మనకి ఐ మీతో పాటు మనకి ఫస్ట్ ఏమొస్తుందంటే సో మై రావచ్చు, ఇంకేం రావచ్చు మనకి మైన్ రావచ్చు అండి. ఏం రావచ్చు మనకి మై, మైన్. నెక్స్ట్ మనకి వి అస్ కదా, పశువుకి ఏం రావచ్చు అంటే అవర్ రావచ్చు, ఓకే, అవర్స్ రావచ్చు అండి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఏముంది మై, మైన్ ఉంది, ఇక్కడ మనకి ఏముంది అవర్, అవర్స్. సో ఇక్కడ మనకి ఇవి కూడా పొసెసివ్సే. రిమైనింగ్ ఉంటాయి, చాలా ఉంటాయి, అవన్నీ నేను ఇప్పుడు రాయట్లేదు, ఓకేనా. సో జస్ట్ ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే దీన్ని బట్టి మీరు రిమైనింగ్ మీరు చెక్ చేయొచ్చు తర్వాత, ఓకేనా. సో ఇక్కడ మనకి ఏముంది మై, అవర్ ఉంది, ఇక్కడ మనకి ఏముంది మైన్, అవర్స్ ఉంది, రైట్. సో లాజిక్ ఏంటంటే మనకి ఇక్కడ మై, అవర్ మనకి ఏమైతే అంటే సో పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అంటామండి. ఏమంటాం మనం పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అంటాం, రైట్. సో వీటిని ఏమంటామంటే పొసెసివ్ ప్రొనౌన్స్ అంటామండి, పొసెసివ్ ప్రొనౌన్స్. సో కాబట్టి మనకి పొసెసివ్ యాడ్జెక్టివ్ కాబట్టి యాడ్జెక్టివ్ తర్వాత ఆల్వేస్ ఏం రావాలి మనకి నౌన్ రావాలి. కానీ మనకి ప్రొనౌన్ యూజ్ చేసామంటే అక్కడ ఏం రాకూడదు, నౌన్ రాకూడదు. అంటే ఎప్పుడైనా సరే మనకి నౌన్ వస్తే మనం ఏం తీసుకుంటాము పొసెసివ్ యాడ్జెక్టివ్ తీసుకుంటాం కానీ పొసెసివ్ ప్రొనౌన్ తీసుకోలేం. కాబట్టి ఇక్కడ ఏమనొచ్చు మనం అవర్ హౌస్ అని చెప్పొచ్చు కానీ అవర్స్ హౌస్ అని చెప్పకూడదు. కాబట్టి నౌన్ వస్తే మనకి ఏం రాదు, అవర్స్ రాదు, ఏమొస్తుంది అవర్ వస్తుంది, గుర్తుపెట్టుకుని, రైట్. సో పొసెసివ్ యాడ్జెక్టివ్ అయితే మనకి ఏమొస్తుంది నౌన్ వస్తుంది. నౌన్ లేకపోతే ఏం రావాలి మనకి పొసెసివ్ ప్రొనౌన్ రావాలి, రైట్. సో ఇలా ఉందనుకోండి, రైట్. దిస్ ఈజ్ మై హౌస్ అని చెప్పొచ్చు, దిస్ ఈజ్ మై హౌస్ ఇలా చెప్పొచ్చు. ఏమొచ్చింది హౌస్ వచ్చింది కాబట్టి మనకి ఏమొచ్చింది మై, పొసెసివ్ యాడ్జెక్టివ్. రాకుండా మనకి ఏం చెప్పొచ్చు దిస్ హౌస్ ఈజ్ మైన్ అని చెప్పొచ్చు, దిస్ హౌస్ ఈజ్ మైన్. మళ్ళీ ఇక్కడ దిస్ హౌస్ ఈజ్ మైన్ హౌస్ అని చెప్పకూడదండి, ఓకే. దిస్ హౌస్ ఈజ్ మైన్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మైన్ హౌస్ అని చెప్పకూడదు, దిస్ ఈజ్ మైన్, దిస్ హౌస్ ఈజ్ మైన్. అంటే మనకి మైన్ వస్తే మనకి ఏం రాకూడదు, సో నౌన్ రాకూడదు. కాబట్టి కాకపోతే మనకి మై వస్తే ఏం రావచ్చు, నౌన్ రావచ్చు. ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకున్నాడు. ఈ కాన్సెప్ట్ కానీ మీకు అర్థమైతే సో ఏం చేయొచ్చు అంటే ఈ క్వశ్చన్ మీకు ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు, ఓకేనా. సో మనకి ఎప్పుడైనా సరే నౌన్ వస్తే ఏం రావాలి మనకి పొసెసివ్ యాడ్జెక్టివ్. సో మనకి అవర్స్, అవర్లో రెండిట్లో మనకి పొసెసివ్ యాడ్జెక్టివ్ ఏముంది మనకి అవర్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి. నౌ లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. Let us answer question number 6, okay. So మనకి ఏముంది చూడండి, watering hole in downtown, right. We wanted to dash our bear sightings and how it feels to be on the wild, okay. We wanted to dash మనకి ఏముంది మనకి 2 నార్మల్ గా 2 ప్లస్ మనకి ఏం రావాలి v1 రావాలి, 2 ప్లస్ ఏం రావాలి v1 రావాలి. v1 రావాలి కాబట్టి సో సెలబ్రేట్ అంటామా, సెలబ్రేషన్ అంటామా, సెలబ్రేట్స్ అంటామా, సెలబ్రేట్ అంటామా. సెలబ్రేషన్ తీసేయచ్చు ఎందుకంటే ఇది టీ అయిపోయింది ఎండ్ అవుతుంది కాబట్టి ఇది నౌన్ కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. సెలబ్రేట్ మనకి ఏమవుద్ది v2 కానీ లేదంటే v3 కానీ ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకు మనకి ఏం కావాలి ఓన్లీ v1 కావాలి, రైట్. సెలబ్రేట్ కూడా v1, చివరి ఏముంది ఏటీ. ఇప్పుడు మనకి చివరి ఏటీ వస్తే ఏమవుతుంది v1 అవుతుంది, ఓకేనా. కాకపోతే ఇక్కడ మనకి ఏముంది v1 కి ఏముంది ఎక్స్ట్రా ఎస్ వచ్చింది, రైట్. v1 ప్లస్ ఎస్ అంటే మనకి v1 రావాలా, v1 ప్లస్ ఎస్ రావాలా. 2 తర్వాత ఆల్వేస్ మనం ఏం తీసుకుంటామంటే v1 మాత్రమే తీసుకుంటాం. v1 కి అడిషనల్ గా ఎస్ కానీ ఈఎస్ కానీ ఈడి కానీ తీసుకోం. కాబట్టి మనకి ఏం రాకూడదు, ఇక్కడ మనకి ఎస్ రాకూడదు. కాబట్టి ఇది ఎలిమినేట్ చేసి మనకి ఆన్సర్ ఏమైందంటే సెలబ్రేట్. అప్పుడు ఏమైందంటే వాంటెడ్ టు సెలబ్రేట్ అవర్ బేర్ సైటింగ్స్ and how it feels to be in the wild. So that is the reason for this question number 6. Our answer is what? Option A. Now let us go for the next question. Let us answer question number 7, okay. So while rising a toast and reminiscing, ఇక్కడ మనకి reminiscing dash our time in the woods. ఫస్ట్ మనకి ఇక్కడ వచ్చే వర్డ్ మనకి తెలియాలంటే ఫస్ట్ ఇక్కడ మనకి reminiscing అంటే మీనింగ్ ఏంటో తెలియాలి, రైట్. ఇక్కడ మనకి reminiscing అంటే మీనింగ్ ఏంటంటే reminiscent. ఇక్కడ కొన్ని వర్డ్స్ రాస్తా చూడండి, ఓకే. రెమినిసెంట్ అనే వర్డ్, ఓకే. లేదంటే దీనికి మీనింగ్ ఏంటంటే ఎవోకేటివ్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం ఎవోకేటివ్ అని చెప్పొచ్చు, లేదంటే సజెస్టివ్ అని చెప్పొచ్చు. సజెస్టివ్ ఏం చెప్పొచ్చు మనం రెమినిసెంట్ అని చెప్పొచ్చు, ఎవోకేటింగ్ అని చెప్పొచ్చు, సజెస్టివ్ అని చెప్పొచ్చు, అదేవిధంగా రీడోలెంట్ అని చెప్పొచ్చు, ఓకేనా. సో రైట్ రిమెంబరింగ్ అని చెప్పొచ్చు. మరి ఇంకేం లేదండి, రైట్. ఇక్కడ రెమినిసెంట్ మీనింగ్ ఏంటంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక యాక్టివిటీ చేస్తున్నాం అనుకోండి, రైట్. ఇప్పుడు ఏదైనా ఒక యాక్టివిటీ చేస్తున్నప్పుడు మనకి కొన్నిసార్లు ఏమైందంటే ఇలాంటి యాక్టివిటీనే మనం పాస్ట్ టైంలో గతంలో ఒకసారి ఫేస్ చేసి ఉంటాం, రైట్. ఇప్పుడు మనం ఏదైనా ఒక యాక్టివిటీ మనం చేస్తున్నప్పుడు కానీ ఏదైనా ఒక యాక్టివిటీని ఒక ఎక్స్పీరియన్స్ మనం సో ఫీల్ అవుతున్నప్పుడు కానీ అలాంటి ఎక్స్పీరియన్స్ మనకి పాస్ట్లో జరిగి ఉంటుందండి, రైట్. అప్పుడు ఏమైందంటే ఆ పాస్ట్లో మనకి ఆ జరిగిన ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడు మనకి ప్రెజెంట్లో గుర్తొస్తుంది. అలా గుర్తు రావడాన్ని ఏమంటామంటే రెమినిసెంట్ అనొచ్చు, ఎవోకేటివ్ అనొచ్చు, సజెస్టివ్ అనొచ్చు, రీడోలెంట్ అనొచ్చు, రిమెంబరింగ్ అనొచ్చు. కాబట్టి ఇక్కడ మనకి సో రెమినిసెంట్ మీనింగ్ ఏంటి పాస్ట్ లో జరిగిన ఎక్స్పీరియన్స్ మళ్ళీ గుర్తొస్తుంది. కాబట్టి ఆ విధంగా మనకి అలాంటప్పుడు ఏమంటాం రెమినిసింగ్ డాష్ అవర్ టైమ్ ఇన్ ద వుడ్స్. వుడ్స్ అంటే మీనింగ్ అంటే ఫారెస్ట్. వీళ్ళు ఇంతకు ముందు కూడా ఫారెస్ట్ లో ఉన్నారు, రైట్. ఆ ఫారెస్ట్ లో ఉన్న టైం ని వీళ్ళు గుర్తు తెచ్చుకుంటున్నారు. కాబట్టి అలాంటి సెన్స్ రావాలి. కాబట్టి ఏముంది రెమినిసింగ్ ఇన్ అవర్ టైం అంటామా. సో ఇక్కడ మనకి ఏంటి వాళ్ళ టైం గురించి మనం ఏం చేస్తున్నాం వాళ్ళు గుర్తు తెచ్చుకుంటాం. ఆ గురించి అంటే మనం ఏమంటాము
గురించి మనకి ఏమొస్తుంది, మనకి అబౌట్ వస్తుంది. ఏమొస్తుంది మనకి అబౌట్, రైట్? కాబట్టి మనకి ఇన్ రాదు. సో ఏమొస్తుంది మనకి అబౌట్, విత్ రాదు, ఫర్ రాదు. మనకి ఏమొస్తుందంటే ఈ వాళ్ళు ఫారెస్ట్ లో గడిపిన సో టైం గురించి వాళ్ళు గుర్తెచ్చుకున్నారు. ఆ గురించి అన్నప్పుడు మనకి ఏమొస్తుందంటే అబౌట్ వస్తుందండి. ఏమొస్తుంది మనకి అబౌట్. కాబట్టి ఆన్సర్ ఏమైందంటే సో రైట్, టోస్ట్ అండ్ రెమినిసింగ్ అబౌట్ అవర్ టైమ్ ఇన్ ద వుడ్స్ ఐ ఫెల్ట్ ఎ డీపర్ కనెక్షన్ విత్ నేచర్. అప్పుడు మనకి ఏమైందంటే ఇక్కడ మనకి అబౌట్. సో రిమైనిసింగ్ అబౌట్ అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 7 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. నౌ లెట్ us go for the next question. Let us answer question number 8. Okay, so it was a dash experience to walk for miles with no particular reason. Okay, ఇక్కడ ఏమనుకోండి, it was a profound experience, it was a sincere experience, it was a dismal experience, it was a comical experience. మనకైతే ఫస్ట్ అయితే మీనింగ్ చూద్దాం. మనకి సో మనకి ప్రొఫౌండ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇంటెన్స్, లేదంటే ఏం చెప్పొచ్చు అంటే కీన్ అని చెప్పొచ్చు అండి. ఇంటెన్స్ లేదంటే కీన్ అని చెప్పొచ్చు. దట్ ఈస్ ద ప్రొఫౌండ్. సిన్సియర్ అంటే మనకు తెలిసింది. నెక్స్ట్ మనకి ఏముంది, డిస్మల్ మనకి ఏముంది, మాల్ అంటే ఇప్పుడు మనకి బ్యాడ్ అండి. ఎప్పుడు వచ్చి మనకి ఏమైంది, బ్యాడ్, డిస్మల్ లేదంటే పూర్ లేదంటే గ్లూమీ, వీటిలో ఏదైనా కానీ ఇవన్నీ మనకి ఏమవుతుంది, బ్యాడ్ వర్డ్స్. ఓకేనా, అంటే నెగిటివ్ వర్డ్స్ అండి, నెగిటివ్ టోన్, రైట్? కానీ ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ టు వాక్ ఫర్ మైల్స్ విత్ నో పర్టికులర్ రీజన్ ఆర్ ఇంటెన్షన్ అదర్ దాన్ అబ్జర్వింగ్ డాష్ సాలిట్యూడ్ ఆఫ్ ద జంగిల్ ఓపెన్ టు ద స్కై. ఇక్కడ మనకి పాజిటివ్ గా నిరేట్ చేస్తున్నారా, నెగిటివ్ గా నిరేట్ చేస్తున్నారా? పాజిటివ్ గా నిరేట్ చేస్తున్నారు కాబట్టి డిస్మల్ మనం తీసుకోలేం, రైట్? సిన్సియర్ మనం తీసుకోలేం. నెక్స్ట్ మనకి ఏముంది, కామికల్ అంటే మీనింగ్ ఏంటి మనకి, ఫన్నీ. కామికల్ అంటే మీనింగ్ ఏంటి, ఫన్నీ. మనం ఫన్నీ తీసుకుంటామా, నో. సో కాబట్టి మనకి ఫన్నీ ఎక్స్పీరియన్స్ కాదు మనకి. ఎందుకంటే ఫన్నీ ఎందుకు తీసుకోలేమంటే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు అంటే సాలిట్యూడ్ గురించి మాట్లాడుతున్నారు, అబ్జర్వింగ్ గురించి మాట్లాడుతున్నారు అండి. అది మనకి ఫన్నీ కాదు, రైట్? సో అబ్జర్వింగ్ డాష్ సాలిట్యూడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఒంటరిగా ఉండడాన్ని ఏమంటామంటే సాలిట్యూడ్ అంటామండి. కాబట్టి ఇక్కడ మనకి సో ఫన్నీ అని తీసుకోలేం, కామికల్ అని తీసుకోలేం. రిమైనింగ్ మనకి ఏమైనా చూడండి మనకి సో ప్రొఫౌండ్ మనకి ఏంటి, ఇంటెన్స్ లేదంటే కీన్. సో ఇట్ వాజ్ ఏ ఇంటెన్స్ ఎక్స్పీరియన్స్ లేదంటే ఏమనొచ్చు మనం, ప్రొఫౌండ్ ఎక్స్పీరియన్స్. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ప్రొఫౌండ్. ఇక్కడ ఉన్న కంటెక్స్ట్ ని బేస్ చేసుకొని మనం వర్డ్స్ చూస్ చేసుకోవాలి. ఓకే, కాబట్టి మనకి ఏమైందంటే సో ప్రొఫౌండ్ ఎక్స్పీరియన్స్ అంటే మీనింగ్ ఏంటి, కీన్ ఆర్ ఇంటెన్స్ ఎక్స్పీరియన్స్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 8 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. నౌ లెట్ us go for the next question. Let us answer question number 9. Okay, question number 9 ఏముందో చూడండి ఇక్కడ. రైట్, ఎక్స్పీరియన్స్ టు మనకి ఏముంది, ఇట్ వాజ్ ఏ ప్రొఫౌండ్ ఎక్స్పీరియన్స్ టు వాక్ ఫర్ మైల్స్ విత్ నో పర్టికులర్ రీజన్ ఆర్ ఇంటెన్షన్ అదర్ దాన్ అబ్జర్వింగ్ డాష్ సాలిట్యూడ్ ఆఫ్ ద జంగిల్ ఓపెన్ టు ద స్కై. ఓకే, సో మనకి ఏమొచ్చిందంటే సాలిట్యూడ్ డాష్ సాలిట్యూడ్. ఫస్ట్ మనకి ఏం తెలియాలంటే సాలిట్యూడ్ అంటే మీనింగ్ తెలియాలి, రైట్? మనకి సాలిట్యూడ్ మనకి ఏముందంటే సోల్ అంటే మీనింగ్ ఏంటి మనకి, సెల్ఫ్. సోల్ అంటే మీనింగ్ ఏంటి మనకి, సెల్ఫ్. అలాంటిది ఇంకో వర్డ్ చెప్తాను చూడండి, రైట్? అదేంటి మనకి సోలిలోక్వి అనే వర్డ్ ఉందండి. ఏముంది మనకి, సోలిలోక్వి అన్నప్పుడు మనకి లొక్వా అంటే మీనింగ్ ఏంటంటే మాట్లాడడం, చెప్పడం, లొక్వా అంటే, రైట్? సో మనకి సోల్ అంటే ఏంటి, సెల్ఫ్. అంటే ఎవరైనా సరే వాళ్ళతో వాళ్ళే మాట్లాడుకుంటే దాన్ని ఏమంటాము, సోలిలోక్వి. అదేవిధంగా ఒంటరిగా ఉంటే ఏమంటామంటే సాలిట్యూడ్ అంటామండి. ఏమంటాము, ఏకాంతం అంట. తెలుగులో ఏమంటాము, ఏకాంతాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే సాలిట్యూడ్ అంటారండి, రైట్? ఫస్ట్ మనకి తెలియాల్సింది ఏంటంటే సాలిట్యూడ్ అనేది ఏంటంటే అన్కౌంటబుల్ నౌన్ అండి. సాలిట్యూడ్ మనకి ఏంటి, అన్కౌంటబుల్ నౌన్, రైట్? సో మనకి అన్కౌంటబుల్ నౌన్ అనగానే మనం ఏం చేయొచ్చు అంటే ఆప్షన్ నుంచి ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. ఏంటి ఆప్షన్ మనకి, ఏ. మనకి ఆర్టికల్ ఏ గానీ యాన్ గానీ ఎప్పుడు కూడా మనకి కౌంటబుల్ నౌన్స్ తో మాత్రమే వస్తాయండి. సపోజ్ మనకి స్టూడెంట్ అన్నాం అనుకోండి, ఏ స్టూడెంట్ అని చెప్పొచ్చు, ఏ గర్ల్ అని చెప్పొచ్చు. అదే నాలెడ్జ్ అన్నాం అనుకోండి, ఏ నాలెడ్జ్ అని చెప్పలేం. వాటర్ అన్నాం అనుకోండి, ఏ వాటర్ అని చెప్పలేం. కాబట్టి సో ఆర్టికల్ ఏ గానీ యాన్ గానీ మనకి అన్కౌంటబుల్ నౌన్స్ తో రావు. కాబట్టి ఏం చేయొచ్చు, మనం ఏని ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకు మనకి ఏమొచ్చింది, సాలిట్యూడ్ అంటే మీనింగ్ ఏంటి, ఏకాంతం. మనకి ఏంటి, మనకి అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి మనకి ఏం రాదు, ఏ రాదు, రైట్? ఆ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఆప్షన్ బి ఎలిమినేట్ చేయొచ్చు, రైట్? నెక్స్ట్ మనకి ఏముందంటే ఇక్కడ ఆఫ్ వచ్చిందండి, రైట్? ఏమొచ్చింది, ఆఫ్ అనేది ఏంటంటే మనకి ప్రిపోజిషన్, రైట్? ఆఫ్ అనే ప్రిపోజిషన్ మనం దేనికోసం యూజ్ చేస్తామంటే ఒకటి సెలక్షన్ కోసం యూజ్ చేస్తామని, రైట్? సో ఇంకోటి మనకి ఏంటంటే పొసెషన్ కోసం యూజ్ చేస్తామని, పొసెషన్. ఓకే, రెండిట్లో దేనికోసమని యూజ్ చేయొచ్చు, రైట్? పొసెషన్, సెలక్షన్. ఓకేనా, పొజిషన్ లేదంటే సెలక్షన్, రైట్? సో మనకి సెలక్షన్ కోసం యూజ్ చేసినప్పుడు ఒకవేళ ఆఫ్ అనేది అక్కడ సెలక్షన్ కోసం యూజ్ చేసి ఉంటే మనం మచ్చ తీసుకోవచ్చు, లేదంటే ఏం తీసుకోవచ్చు, మనం సమ్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ మనకి ఏంటి, క్వాంటిఫైర్స్. ఇప్పుడు కూడా క్వాంటిఫైర్స్ అనేది దేనికోసం యూజ్ చేస్తాము, సెలక్షన్ కోసం, రైట్? సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అన్నాం అనుకోండి, ఆ స్టూడెంట్స్ లో కొంతమంది స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాము. మచ్ ఆఫ్ ద వాటర్ అన్నాం అనుకోండి, ఆ వాటర్ లో చాలా వాటర్ వరకు మాట్లాడుతున్నాం, అంటే క్వాంటిటీ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి మనకి ఎప్పుడైనా సరే ఆఫ్ అనేది సెలక్షన్ అయ్యి ఉంటే మనకి ఏమొచ్చేది, ఇక్కడ మనకి మచ్ కానీ సమ్ గాని వస్తుంది, రైట్? సో సెలక్షన్ అయితే మరి ఇక్కడ ఆఫ్ అనేది మనకి సెలక్షన్ కోసం యూజ్ చేసామా,
పొజిషన్ కోసం యూజ్ చేసామో చూద్దాం, రైట్? మనకి ఏముంది, సాలిట్యూడ్ ఆఫ్ ద ఏముంది మనకి, జంగిల్ యొక్క సాలిట్యూడ్ అంటామా, జంగిల్లో కొంత సాలిట్యూడ్ అంటామా, జంగిల్లో కొంత సాలిట్యూడ్ అని చెప్పాం, మనకి కొంత అని చెప్పాం. కాబట్టి మనకి ఏం రాదంటే మచ్ రాదు, సమ్ రాదండి. ఇక్కడ మనకి పొజిషన్ కోసం సారీ, ఇక్కడ మనం సెలక్షన్ కోసం యూజ్ చేయట్లేదు. అక్కడ ఆఫ్ ని మనం సెలక్షన్ కోసం యూజ్ చేయట్లేదండి, రైట్? సెలక్షన్ మీనింగ్ ఏంటి, సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అన్నాం అనుకోండి, సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అన్నప్పుడు ఆఫ్ ఏం చెప్పేది, ఆ స్టూడెంట్స్ లో కొంతమంది, అప్పుడు అది ఏమైందంటే సెలక్షన్. కానీ ఇక్కడ మనకి సాలిట్యూడ్ ఆఫ్ ద జంగిల్ అన్నప్పుడు ఆ జంగిల్లో కొంత సాలిట్యూడ్ అని మనం చెప్పట్లేదు, కాబట్టి సెలక్షన్ కోసం కాదు, కాబట్టి మనకి ఏం రాదు, మచ్ రాదు, సమ్ రాదు అండి. సెలక్షన్ కోసం అయినప్పుడు మాత్రమే మనకి మచ్ గాని సమ్ గాని వస్తుంది, రైట్? కాబట్టి మనకి ఇక్కడ ఆఫ్ అనేది మనకి ఏంటి, పొజిషన్. సో పొజిషన్ మీనింగ్ ఏంటి, యొక్క. అప్పుడు జంగిల్ యొక్క అన్నప్పుడు మనం చెప్పినప్పటికీ పొజిషన్ తీసుకోవచ్చు, కాబట్టి సో ఏం రావాలి, ఒకే ఒక పాసిబిలిటీ మనకి ఏముంది, ద. డెఫినెట్ సెన్స్ కాబట్టి మనం ఏమొస్తుందంటే ద సాలిట్యూడ్ ఆఫ్ ద జంగిల్. సో ఈజీగా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఫర్ క్వశ్చన్ నెంబర్ 9 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. నౌ లెట్ us go for the next question. Let us answer question number 10. Okay, first మనకైతే డైరెక్షన్స్ చూద్దాం ఏమున్నాయో, రైట్? సో సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఇఫ్ దెర్ ఇస్ నో నీడ్ టు సబ్స్టిట్యూట్ ఇట్, సెలెక్ట్ నో ఇంప్రూవ్మెంట్. ఓకే, మనకి ఇది సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్. ఓకే, లెట్ us ఆన్సర్ దిస్ వన్. ఏముందో చూడండి, రోహిత్ శర్మ హ్యావ్ డిక్లేర్డ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ ఆఫ్ 2019. సో ఫస్ట్ అయితే మనకి ఇక్కడ పాసిబిలిటీస్ ఏమున్నాయో చూద్దాం, రైట్? రోహిత్ శర్మ సింగులర్ అప్రూవల్ మనకి సింగులర్, కాబట్టి మనకి ఏం రాకూడదు, హ్యావ్ రాకూడదు, అది ఒక ఎర్రర్. ఇంకో ఎర్రర్ ఏంటంటే ఇక్కడ మనకి రోహిత్ శర్మ డిక్లేర్ చేశారా, రోహిత్ శర్మని డిక్లేర్ చేశారా, రోహిత్ శర్మ డిక్లేర్ చేయలా. సో రోహిత్ శర్మని వేరే వాళ్ళు బెస్ట్ బ్యాట్స్మెన్ గా డిక్లేర్ చేశారు, కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్ లో చెప్పాలా, ప్యాసివ్ వాయిస్ లో చెప్పాలా, ప్యాసివ్ వాయిస్ లో చెప్పాలండి. ఈ స్టేట్మెంట్ అనేది ఎందులో చెప్పాలి మనం, ప్యాసివ్ వాయిస్, రైట్? ప్యాసివ్ వాయిస్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి, బీ ఫామ్ ప్లస్ వి3 గుర్తు రావాలి. ఏం రావాలి మనకి, బీ ఫామ్ ప్లస్ వి3. ప్యాసివ్ వాయిస్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి, బీ ఫామ్ ప్లస్ వి3. కాబట్టి ఇక్కడ మనకి 2 మిస్టేక్స్, ఒకటి ఏంటి ఇక్కడ సింగులర్ రావాలి, ఇంకో మిస్టేక్ ఏంటి బీ ఫామ్ ప్లస్ వి3 రావాలి. ఎందుకంటే రోహిత్ శర్మ డిక్లేర్ చేయట్లేదు, రోహిత్ శర్మని వేరే వాళ్ళు బెస్ట్ బ్యాట్స్మెన్ గా డిక్లేర్ చేస్తారు, కాబట్టి ప్యాసివ్, రైట్? మనం చూద్దాం, ఇక్కడ మనకి హ్యాడ్ డిక్లేర్డ్ అన్నప్పుడు మనకి ఏమొచ్చింది, ఇక్కడ ఏం రాలేదు, బీ ఫామ్ ప్లస్ వి3 రాదు, కాబట్టి ఎలిమినేట్ చేయండి, రైట్? సో ఈజ్ డిక్లేరింగ్ ఏం రావాలి, బీ ఫామ్ వచ్చింది, కాబట్టి మనకి ఏమొచ్చింది, వి4, కానీ ఏం రావాలి, వి3, కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేయండి, రైట్? హ్యాస్ బీన్ డిక్లేర్డ్, సో హ్యాస్ మనకి ఏంటి, సింగులర్, సరిపోయింది. నెక్స్ట్ మనకి ఏముంది, బీన్ బీ ఫామ్ ప్లస్ ఏమొచ్చింది, వి3, కాబట్టి ప్యాసివ్ వాయిస్ సింగులర్, అన్ని పాయింట్స్ సరిపోయినాయి, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ సి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 10 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. నౌ లెట్ us go for the next question. Let us answer question number 11. Okay, so question number 11 ఏముందో చూడండి. In the sentence identify the segment which contains a grammatical error. అంటే మనకి ఏం అడిగాడంటే స్పాటింగ్ ఎర్రర్ అడిగాడు అనుకున్నా. సో let us answer this one. సో క్వశ్చన్ ఏముందో చూడండి, the environment protection policy need to become stricter if we wish to combat climate change. మనకి ఇది సింపుల్ క్వశ్చన్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ క్వశ్చన్. ఓకే, సో మనకి ఏముందో చూడండి, దేని గురించి మాట్లాడుతున్నాము, ద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ పాలసీ. ఇదంతా మనకేంటి, సబ్జెక్ట్. ఇది మనకి పాలసీ అంటున్నాం కాబట్టి ఇది సింగులర్ ప్లూరలా, సింగులర్. మనకి పాలసీ అనేది సింగులర్ కాబట్టి నీడ్ వెర్బ్ అనేది ఎందులో ఉండాలి, మనకి సింగులర్ లో ఉండాలి, ప్లూరల్ లో ఉండాలా, సింగులర్ లోనే ఉండాలి. సింగులర్ లో ఉండాలంటే మనకి ఏం రావాలి, మనకి నీడ్ రావాలా, నీడ్స్ రావాలా, నీడ్స్ రావాలండి. కాబట్టి ఇక్కడ ఏం రావాలి, నీడ్స్. ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, రైట్? మనకి ఇదేంటి, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. మీకు ఎగ్జామినేషన్ లో దీన్ని ఈజీగా అంటే ఇక్కడే కావచ్చు, స్పాటింగ్ ఎర్రర్సే కావచ్చు, లేదంటే ఇంక మనకి ఏమున్నాయి, మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కావచ్చు, క్లోజ్ టెస్ట్ కావచ్చు, ఎక్కడైనా సరే వీటిపైన ఈ కాన్సెప్ట్ పైన క్వశ్చన్ వస్తే ఎలా ఆన్సర్ చేయొచ్చు నేను చెప్తాను చూడండి, రైట్? ఆ కాన్సెప్ట్ కోసం ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, మరి ఇంకేం లేదు, నౌన్ కి ఎస్ గానీ ఈఎస్ గానీ ఐఎస్ లేకపోతే వెర్బ్ కి ఏం ఉండాలి, ఎస్ గానీ ఈఎస్ గానీ ఐఎస్ ఉండాలి, రైట్? ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి, రైట్? సపోజ్ ఇక్కడ నేను కొన్ని వర్డ్స్ రాస్తా చూడండి. ఓకే, బుక్, బీచ్, పార్టీ అన్నాం అనుకోండి. బుక్, బీచ్, పార్టీ, ఇవన్నీ మనకి ఏంటివి, నౌన్స్ అండి. ఇవన్నీ మనకి ఏంటి, నౌన్స్. ఈ నౌన్స్ మనకి సింగులర్ ప్లూరలా, అన్ని కూడా మనకి సింగులరే. ఓకే, బుక్ అన్నా, బీచ్ అన్నా, పార్టీ అన్నా మనకి ఏంటి, సింగులర్. వీటి మనం ఏం చేయొచ్చు, ప్లూరల్ చేయొచ్చు అండి. ఏం చేయొచ్చు మనం, ప్లూరల్. ఎలా చేయొచ్చు మనం, సో బుక్ కి ఏం చేయొచ్చు మనం, బుక్స్ అని చేయొచ్చు. ఓకే, బుక్, బుక్స్, రైట్? బీచ్ కి ఏమవుతుంది మనకి, బీచెస్. ఓకే, పార్టీకి ఏమవుతుంది, పార్టీస్ అన్నప్పుడు ఇక్కడ మనం ఏం యాడ్ చేస్తాం చూడండి, బుక్ ఏం యాడ్ చేసాము, ఎస్ యాడ్ చేసామండి, రైట్? బీచ్ కి ఏం యాడ్ చేసాము, ఈఎస్ యాడ్ చేసామండి. ఓకే, సో పార్టీకి ఏం యాడ్ చేసాము, ఐఈఎస్ యాడ్ చేసాం, రైట్? అంటే ఎప్పుడైనా సరే ఒక నౌన్ కి ఎస్ గానీ ఈఎస్ గానీ ఐఈఎస్ గానీ యాడ్ చేస్తే అవి ఏమైపోతాయి, మనకి ప్లూరల్స్ అయిపోతాయండి, రైట్? ఎస్ గానీ ఈఎస్ గానీ ఐఎస్ గానీ లేకపోతే ఏమైతాయి, అవి సింగులర్. ఇది ఫస్ట్ కాన్సెప్ట్, రైట్? ఇది కాకుండా మనకి ఇంకో కాన్సెప్ట్ ఉంది చూడండి, రైట్?
ఇప్పుడు నేను ఇంకొన్ని వర్డ్స్ రాస్తా చూడండి. మనకి ఎప్పుడైనా ఇలా ఉందనుకోండి, ఈట్, ఓకే, సో టీచ్, క్రై అన్నాం అనుకోండి. ఈట్ గాని, టీచ్ గాని, క్రై ఇవన్నీ మనకేంటి వర్బ్స్ అండి. ఇవన్నీ మనకేంటి వర్బ్స్. మరి ఇవి సింగులరా ప్లూరలా? ఆబ్వియస్‌గా ఇవన్నీ మనకి ఏమైతాయి? సింగులర్ ప్లూరల్ అయితాయా? సింపుల్ ప్రెజెంట్‌లో ఇవి సింగులరా ప్లూరలా? ప్లూరల్ అయితాయండి. ఏమైతాయి? ప్లూరల్. ఎందుకు ప్లూరల్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. ప్లూరల్ ఇవన్నీ కూడా మనకేంటి ప్లూరల్. ఎందుకు ప్లూరల్ అంటే సపోజ్ ఇలా ఉందనుకోండి. ఎలా అంటే షీ ఉందనుకోండి. షీ ఈట్ అంటామా? షీ ఈట్స్ అంటామా? షీ ఈట్స్ అంటామండి. దే ఉందనుకోండి. దే ఈట్ అంటామా? దే ఈట్స్ అంటామా? దే ఈట్ అంటామండి. దే ఈట్ అంటాము. షీ ఈట్స్ అంటాము. మనకి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉంది కదా! సో మనకి షీ సింగులర్ కాబట్టి సబ్జెక్ట్, దే సింగులర్ గా దే ప్లూరల్ కాబట్టి సబ్జెక్ట్. సో షీ, దే రెండు మనకేంటి సబ్జెక్ట్స్. షీ సింగులర్, దే మనకేంటి ప్లూరల్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ మీనింగ్ ఏంటి మనకి? సబ్జెక్ట్ సింగులర్ అయితే వెర్బ్ కూడా సింగులరే ఉండాలి. సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వెర్బ్ కూడా ప్లూరలే ఉండాలి. అప్పుడే దాన్ని ఏమంటామంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటామని, రైట్? ఇక మనకి షీ సింగులర్ కాబట్టి వెర్బ్ ఏముందండి సింగులర్. సో సింగులర్ కాబట్టి మనకి ఏమొచ్చింది ఎస్ వచ్చింది, రైట్? ఇక మనకి దే ప్లూరల్ కాబట్టి ఈట్ మనకి ఏంటి వర్బ్. కాబట్టి ఈట్ వర్బ్ ఏమైతుంది? ఈట్స్ కూడా వర్బే. ఈట్ సింగులర్ ప్లూరలా? ప్లూరల్. ఈట్స్ మనకి ఏమైతుంది సింగులర్. ఎందుకంటే షీ సింగులర్ కాబట్టి ఈట్స్ కూడా సింగులరే. దే ప్లూరల్ కాబట్టి ఈట్ కూడా ప్లూరలే. కాబట్టి ఈట్ గాని, టీచ్ గాని, క్రై ఇవన్నీ ఏమైతాయి ప్లూరల్స్. వీటి మనం ఏం చేయొచ్చు అంటే సింగులర్ చేయొచ్చు అండి. ఏం చేయొచ్చు మనం? సింగులర్. ఎలా చేయొచ్చు? ఈట్కి సింగులర్ ఏమైతుంది మనకి? ఈట్స్, ఓకే. సో టీచ్ సింగులర్ ఏమైంది మనకి? టీచర్స్, ఓకే. క్రైకి సింగులర్ ఏమైంది మనకి? క్రైస్. ఇది గుర్తుపెట్టుకోండి, రైట్? అంటే మీరు ఏం యాడ్ చేశారు? ఈట్కి ఏం యాడ్ చేశారు? ఎస్. ఈ టీచ్కి ఏం యాడ్ చేశారు? ఈఎస్. ఇక్కడ ఏం యాడ్ చేశారు? ఐఎస్. అంటే ఎప్పుడైనా సరే ఒక వర్బ్ కి ఎస్ గానీ, ఈఎస్ గానీ, ఐఎస్ గానీ యాడ్ చేస్తే అవి ఏమైపోతాయి మనకి? సింగులర్ అయిపోతాయి, రైట్? ఇక్కడ లాజిక్ చూడండి. మనకి లాజిక్ ఏంటంటే నౌన్ కి ఎస్ గానీ, ఈఎస్ గానీ, ఐఎస్ గానీ యాడ్ చేస్తే ఏమైతాయి మనకి? ప్లూరల్స్ అయితే, రైట్? అదే వెర్బ్ కి యాడ్ చేస్తే ఏమైతే అవి సింగులర్. అంటే ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ అండి, రైట్? నార్మల్ గా మనకి నౌన్స్ ని ఎలా యూజ్ చేస్తాం మనం? యూజ్ చేస్తాం. ఎలా యూజ్ చేస్తాము? సబ్జెక్ట్స్ గా యూజ్ చేస్తాం. అంటే ఇవన్నీ మనకేంటి సబ్జెక్ట్స్, ఇవన్నీ మనకేంటి వర్బ్స్. మన కాన్సెప్ట్ ఏమనుకున్నాము? సబ్జెక్ట్ కానీ వెర్బ్ కానీ ఉంటే అక్కడ ఏముంటుంది? సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉంటుందండి. అంటే సబ్జెక్ట్ సింగులర్ అయితే వెర్బ్ కూడా సింగులర్, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వెర్బ్ కూడా ప్లూరల్. అది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, రైట్? ఇప్పుడు సబ్జెక్ట్ సింగులర్ అయితే వెర్బ్ కూడా సింగులర్, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వెర్బ్ కూడా ప్లూరల్. అంటే ఎప్పుడైనా సరే మనకి నౌన్ కి ఎస్ గానీ, ఈఎస్ గానీ, ఐఎస్ గానీ లేకపోతే వెర్బ్ కి ఉండాలి? ఎస్ గానీ, ఈఎస్ గానీ, ఐఎస్ గానీ ఉండాలి. ఎగ్జాక్ట్ గా ఆపోజిట్, రైట్? ఒకవేళ నౌన్ కి ఎస్, ఈఎస్, ఐఎస్ ఉంటే వెర్బ్ కి ఏమి ఉండకూడదు? ఎస్, ఈఎస్, ఐఎస్ ఉండకూడదు. ఈ కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా సరే. కాబట్టి ఈ కాన్సెప్ట్ కానీ మీకు తెలిస్తే ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ క్వశ్చన్ మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, ఓకే. ఇక్కడ మనకి ఏముందో చూడండి, ద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ పాలసీ అన్నప్పుడు ఇక్కడ పాలసీకి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ ఉందా? లేదు. కాబట్టి ఖచ్చితంగా వెర్బ్కి ఏమి ఉండాలి? ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏమైందంటే నీడ్స్ అయిద్దండి. కాబట్టి మనకి ఏం రావచ్చు? మనకి నీడ్స్ టు బి. సో ఆన్సర్ ఏమైందంటే ఆప్షన్ బి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 11 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. నౌ లెట్ us go for the next question. Let us answer question number 12, okay. So question number 12 లో మనకి ఏముంది చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. సో ఈ బ్లాంక్ మనం ఫిల్ చేద్దాం, సింగిల్ బ్లాంకే కదా, రైట్? సో దేర్ వాజ్ ఏ రేంజ్ ఆఫ్ డాష్ దట్ కెప్ట్ టూరిస్ట్ ఎంగేజ్ డ్యూరింగ్ ద ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇన్ గోవా. సో మనకి దేర్ వాజ్ ఎ రేంజ్ ఆఫ్ డాష్. సో మనకి రేంజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్సా, రేంజ్ ఆఫ్ యాక్టివిటీసా, రేంజ్ ఆఫ్ మూవ్మెంట్సా, రేంజ్ ఆఫ్ కన్వర్షన్సా? మనం దేని గురించి మాట్లాడుతున్నాం? టూరిస్టులని. సో ఏదైతే మనకి ఎంగేజ్ చేసిందో, టూరిస్టులను ఎంగేజ్ చేసింది, రైట్? టూరిస్టులను ఎంగేజ్ చేసింది మనకి ఏంటి? సో ఎంప్లాయ్మెంట్సా? టూరిస్ట్ కాబట్టి మనకి ఎంప్లాయ్మెంట్స్ వస్తుందా? నో. నెక్స్ట్ మనకి ఏముంది? యాక్టివిటీస్. టూరిస్టులు యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తారా లేదా? కాబట్టి మనకి ఏం రావచ్చు అంటే యాక్టివిటీస్ రావచ్చు. మూవ్మెంట్స్ అని మీనింగ్ ఏంటంటే ఫిజికల్ మూవ్మెంట్స్ ఏమంటామంటే, ఫిజికల్ గా కదలడాన్ని ఏమంటామంటే మూవ్మెంట్స్ అంటాం, రైట్? అది మనకి ఆన్సర్ కాదు, రైట్? సో కన్వర్షన్స్ కూడా కాదు, రైట్? మనకి ఏమైందంటే యాక్టివిటీస్. ఎందుకంటే మనం టూరిస్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి టూరిస్టులు ఏం చేస్తారు? చాలా యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి, ఎంగేజ్ అవుతారు కాబట్టి మనకి ఏం రావాలంటే సో యాక్టివిటీస్ అనే వర్డ్ రావాలి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 12 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. నౌ లెట్ us go for the next question. Let us answer question number 13, okay. ఫస్ట్ మనకి చూద్దాం డైరెక్షన్స్ ఏమున్నాయో, రైట్? సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. అంటే ఇచ్చిన ఇడియం మనకి ఏం కావాలి? మీనింగ్ కావాలి. ఆ ఇడియం మనకి ఏంటి? టు లీవ్ సమ్ వన్ ఇన్ ద లచ్, ఓకే. టు లీవ్ సమ్ వన్ ఇన్ ద లచ్ అంటే మీనింగ్ ఏంటంటే సో ఎవరైనా సరే మనకి సో వాళ్ళకి హెల్ప్ కావాలని చెప్పి మన దగ్గరికి వచ్చారనుకోండి, అలాంటప్పుడు మనకి వాళ్ళకి హెల్ప్ చేయకుండా వదిలేయడాన్ని ఏమంటామంటే సో టు లీవ్ సమ్ వన్ ఇన్ ద లచ్ అంటాం, రైట్? ఎవరైనా మన దగ్గరికి హెల్ప్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయకుండా ఉన్నప్పుడు దాన్ని ఏమంటాం మనం? సో లీవ్ సమ్ వన్ ఇన్ ద లచ్ అంటాం, రైట్? అలాంటి మీనింగ్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని మనం ఆన్సర్ గా తీసుకోవాలి, రైట్? మనకి ఫస్ట్ ఇక్కడ టు డిజర్ట్. మనకి ఇక్కడ టు డిజర్ట్ అండ్ మీనింగ్ ఏంటంటే టు లీవ్, టు అబాండన్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం? అబాండన్, డిజర్ట్.
మనకి డిజర్ట్, డిఈఎస్ఈఆర్టీ, డిఈఎస్ఎస్ఈఆర్టీ, డిజర్ట్ ఈ రెండు ఉంటాయండి, రైట్. నార్మల్గా డిఈఎస్ఈఆర్టీ డిజర్ట్ మనకి ఏముంటాయంటే టూ మీనింగ్స్ ఉంటాయి. ఒకటి నౌన్ మీనింగ్, ఇంకోటి మనకి ఏంటంటే వర్బ్ మీనింగ్ అండి, రైట్. నౌన్ మీనింగ్ తీసుకుంటే ఎడారి వస్తుంది, ఏమొస్తుంది మనకి ఎడారి. నౌన్ మీనింగ్ తీసుకుంటే ఎడారి. అదే వెర్బ్ మీనింగ్ తీసుకున్నాం అనుకోండి ఏమొస్తుందంటే అబాండన్. ఓకేనా. సో మనకి ఈ డిజర్ట్ అండ్ మీనింగ్ ఏంటంటే స్వీట్ డిష్, స్వీట్ డిష్ గుర్తుపెట్టుకోండి, రైట్. డిజర్ట్, డిజర్ట్, డిఈఎస్ఈఆర్టీ డిజర్ట్, డిఈఎస్ఎస్ఈఆర్టీ డిజర్ట్. ఓకే. ఈ డిజర్ట్ మనకి నౌన్ మీనింగ్ తీసుకుంటే ఏమొస్తుంది మనకి ఎడారి, బ్యారన్ ల్యాండ్ అనే మీనింగ్ వస్తుంది. అలా కాకుండా వెర్బ్ మీనింగ్ తీసుకుంటే ఏమొస్తుంది అబాడ్. ఇక్కడ మనకి వెర్బ్ మీనింగ్ టు డిజర్ట్ సమ్వన్ ఇన్ హిస్ డిఫికల్టీస్, అంటే ఎవడైనా సరే కష్టాల్లో ఉన్నప్పుడు వాడికి హెల్ప్ చేయకుండా వాడి మానాన్ని వాడు వదిలేస్తే దాన్ని ఏమంటామంటే టు డిజర్ట్ అంటాం. కాబట్టి మనకు కావాల్సింది కూడా అదే కదా, టు లీవ్ సమ్వన్ ఇన్ ద లచ్ అని మీనింగ్ ఏంటి, వాడు డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మన దగ్గరికి హెల్ప్ కోసం వచ్చినప్పుడు మనం వాడికి హెల్ప్ చేయకుండా అబాండన్ చేస్తే, డిజర్ట్ చేస్తే దాన్ని ఏమంటామంటే టు లీవ్ సమ్వన్ ఇన్ ద లచ్ అంట. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది రిమైనింగ్ మనకి ఏముందో చూడండి, కాన్స్టెంట్ సోర్స్ ఆఫ్ అనాయన్స్. మనకి అనాయన్స్ తెలిసింది కదా, ఇరిటేటింగ్. అనాయన్స్ మీనింగ్ ఏంటి, ఇరిటేటింగ్. కాన్స్టెంట్ గా ఇరిటేట్ చేయడం అంటామా, నో. టు కమ్ టు కాంప్రమైజ్ విత్ సమ్వన్, నో. కాంప్రమైజ్ అవ్వడన్నా, టు పుట్ సమ్వన్ అట్ ఈజా, నో. ఇవేమి మనకి ఆన్సర్ కాదండి. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి ఆప్షన్ ఏ. హెల్ప్ కోసం వచ్చిన వాడికి హెల్ప్ చేయకుండా వదిలేయడం ఏమంటామంటే టు లీవ్ సమ్వన్ ఇన్ ద లచ్ అంటాం. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 13 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. నౌ లెట్ us go for the next question. Let us answer question number 14. Okay. So question number 14 ఏముందో చూడండి ఇక్కడ మనకి. డైరెక్షన్ ఏమో చూడండి అక్కడ, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. మనకి స్పెల్లింగ్ ఎర్రర్ అడిగాడు, రైట్. సో చూడ మనకి 4 వర్డ్స్ ఉన్నాయి. 4 వర్డ్స్ లో ఎక్కడ మనకి ఎర్రర్ ఉందో చూద్దాం, రైట్. బంగ్లా. బంగ్లా అన్నప్పుడు మనకి ఏం రావాలంటే BUNGALO. ఓకేనా. సో బంగ్లా. మనకి ఇక్కడ ఏ రావాలి. ఇక్కడ మనకి ఏ మిస్ అయింది కాబట్టి ఈ స్పెల్లింగ్ మనకి ఎర్రర్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ ఏ. రిమైనింగ్ వర్డ్స్ చూద్దాం, రైట్. రిమైనింగ్ వర్డ్ మనకి ఏముంది అడల్టరేషన్, రైట్. అడల్టరేషన్ మీనింగ్ ఏంటంటే యాడ్ సంథింగ్, add a substance. Okay, add a substance to make something impure. ఓకేనా. యాడ్ ఎ సబ్స్టెన్స్ టు మేక్ సంథింగ్ ఇంప్యూర్. దేనైనా సరే ఇంప్యూర్ చేయడం కోసం సబ్స్టెన్స్ యాడ్ చేస్తే దాన్ని ఏమంటాం అడల్టరేషన్ అంటాం, రైట్. సో కాబట్టి మనకి ఇది కరెక్ట్ గానే ఉంది, స్పెల్లింగ్ కరెక్ట్ గానే ఉంది, రైట్. నెక్స్ట్ మనం ఇరిటెంట్. ఇరిటేటెంట్ మీనింగ్ ఏంటి, ఇరిటేట్ చేసేవాడిని ఏమంటాం ఇరిటెంట్. ద సబ్స్టెన్స్ విచ్ ఇరిటేట్స్, ద సబ్స్టెన్స్ విచ్ డిస్కంఫర్ట్. అది మన దానివల్ల మనకి ఏమైందంటే మనం డిస్కంఫర్ట్ ఫేస్ చేస్తాం, అప్పుడు దాన్ని ఏమంటామంటే ఇరిటెంట్ అంటాం. మనకి స్పెల్లింగ్ సరిపోయింది ఇది కూడా, రైట్. నో ప్రాబ్లం. నెక్స్ట్ మనకి ఏముంది బలూన్ అంటే మనకు తెలిసింది, ఇది కూడా మనకి ఏముంది స్పెల్లింగ్ సరిపోయింది, రైట్. రిమైనింగ్ అన్ని కూడా స్పెల్లింగ్స్ కరెక్ట్ గానే ఉన్నాయి. ఓన్లీ బంగ్లా అన్నప్పుడు మాత్రం అక్కడ ఏ మిస్ అయింది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ ఏ. Let us start question number 15, right. మనకి ఫస్ట్ మనకి డైరెక్షన్ చూద్దాం ఏమున్నాయి, రైట్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. మనకి ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్ సింగిల్ బ్లాంక్ ఉంది, రైట్. సో ఐ హ్యాడ్ ఏ స్ట్రోక్ at an early age, but what I thought was a great dash at the time changed my life for the better. Okay, మనకి was a great dash అన్నప్పుడు మనకి సో ఏ మనకి ఏంటి ఆర్టికల్, ఓకేనా. గ్రేట్ మనకి ఏంటి యాడ్జెక్టివ్. ఓకే. సో ఆర్టికల్ వచ్చింది, నెక్స్ట్ ఏం వచ్చింది యాడ్జెక్టివ్ వచ్చింది, నెక్స్ట్ ఏం రావాలి మనకి నౌన్ రావాలి. ఏం రావాలి నౌన్. అంటే ఈ బ్లాంక్ లో మనకి ఏం రావాలంటే నౌన్ రావాలి. చూడండి మనకి ఏముంది వాజ్ ఎ గ్రేట్ సెట్ బ్యాక్ అంటామా, గ్రేట్ సిగ్నిఫికెన్స్ అంటామా, గ్రేట్ మూడీనెస్ అంటామా, గ్రేట్ లోడీనెస్ అంటామా. మనకి సెట్ బ్యాక్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రాబ్లం. ఓకే. నెక్స్ట్ వన్ సిగ్నిఫికెన్స్ అండ్ మీనింగ్ ఏంటంటే ఇంపార్టెన్స్. సిగ్నిఫికెన్స్ అండ్ మీనింగ్ ఏంటి ఇంపార్టెన్స్, రైట్. సో నెక్స్ట్ మనకి ఏముంది మూడీనెస్. మూడీనెస్ మీనింగ్ ఏంటి మనకి సో మూడ్స్ అనేవి వేరీ అయిపోతే దాన్ని ఏమంటాం మూడీనెస్ అంటాం. అంటే ఒక క్షణానికి సాడ్ గా ఉండడం, ఇంకొక క్షణానికి సో రైట్ యాంగ్రీగా ఉండడం, దాన్ని ఏమంటాం అంటే మూడీనెస్ అంటాం, రైట్. నెక్స్ట్ మనకి ఏంటంటే లోలీనెస్. లోలీనెస్ అంటే మీనింగ్ ఏంటంటే హ్యూమిలిటీ అండ్ హ్యూమిలిటీ అంటే గర్వం లేకుండా ఉండడాన్ని ఏమనొచ్చు మనం సో లోలీనెస్ అనొచ్చు. మొత్తానికి అయితే ఇవి మీనింగ్స్. ఇప్పుడు ఇక్కడ ఏం అవ్వాలి చూడండి మనకి సో ఐ హ్యాడ్ ఎ స్ట్రోక్ ఎట్ అన్ ఎర్లీ ఏజ్, రైట్. సో ఎర్లీ ఏజ్ లో మనకి ఏమొచ్చిందంటే ఆయనకి స్ట్రోక్ వచ్చిందంట, హార్ట్ స్ట్రోక్, రైట్. నెక్స్ట్ మనకి ఏముంది బట్ వాట్ ఐ థాట్ వాజ్ ఏ గ్రేట్ డాష్ ఎట్ దట్ టైమ్ చేంజ్డ్ మై లైఫ్ ఫర్ ద బెటర్. ఇప్పుడు జాతక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే చేంజ్డ్, ఏమొచ్చింది మనకి చేంజ్ అండి, రైట్. సో చేంజ్ అన్నప్పుడు అంటే మారిపోయింది. ఎలా మారిపోయింది బెటర్ గా మారిపోయిందంట. అప్పుడే సో వాట్ ఐ థాట్ వాజ్ అప్పుడు ఏమనుకున్నారు, అప్పుడు వాట్ ఐ వాజ్ థాట్ ఏ గ్రేట్ డాష్ అట్ ద టైమ్ చేంజ్ మై లైఫ్ ఫర్ ద బెటర్. మనకి బెటర్ గా చేంజ్ అయిందంటే అంతకు ముందు ఆయన ఏమనుకుండాలి, దానికి బెటర్ గా అనుకోవాలా బ్యాడ్ గా అనుకోవాలా బ్యాడ్ గా అనుకోవాలి, రైట్. అప్పుడు అంటే ఆ స్ట్రోక్ వచ్చినప్పుడు
దాని గురించి ఆయన ఎలా ఫీల్ అయ్యాడు, బ్యాడ్ గా ఫీల్ అయ్యాడు. కానీ తర్వాత ఏమైంది, అది ఆయన గురించి ఆయనకి బెటర్ గా మారిందంట. అది కదా లాజిక్ మనకి ఏమని చూడండి. బట్ వాట్ ఐ థాట్ వాజ్ ఎ గ్రేట్ డాష్ ఎట్ దట్ టైం. అప్పుడు అంటే ఆ స్ట్రోక్ వచ్చినప్పుడు దాని గురించి ఏమైతే అనుకున్నాడో, కానీ తర్వాత ఏమైపోయింది, చేంజ్ మై లైఫ్ ఫర్ ద బెటర్. లైఫ్ అనేది బెటర్ అయ్యిందంట. ఇప్పుడైతే బెటర్ అయింది. అప్పుడు ఏమనుకున్నాడు, ఎగ్జాక్ట్ గా ఆపోజిట్. మనకి ఏం రావాలంటే మనకి ఒక నెగిటివ్ వర్డ్ రావాలంటే, ఇప్పుడు నెగిటివ్ వర్డ్ రావాలంటే మనకి ఏమో చూడండి, ఏ గ్రేట్ సెట్ బ్యాక్ అంటామా, సిగ్నిఫికెన్స్ అంటామా, మూడినెస్ అంటామా, మూడ్స్ గురించి మాట్లాడుతున్నాం మనం, సో లోన్లీనెస్ అంటాం మనం, ఎలా మనకి ప్రాబ్లం. అక్కడ ఆ స్ట్రోక్ వచ్చినప్పుడు దాన్ని ఏమనుకున్నాడు, పెద్ద ప్రాబ్లం అనుకున్నాడు. కానీ ఆ ప్రాబ్లం అనేది సో ఏమైందంట, మంచి సో పాసిబిలిటీగా మారిందంట. కాబట్టి అక్కడ ఆన్సర్ రావాలి మనకి సెట్ బ్యాక్. అప్పుడు ఏమైందంటే, ఐ హ్యాడ్ ఎ స్ట్రోక్ ఎట్ అన్ ఎర్లీ ఏజ్ బట్ వాట్ ఐ థాట్ వాజ్ ఎ గ్రేట్ సెట్ బ్యాక్ ఎట్ దట్ టైం. ఆ స్ట్రోక్ వచ్చినప్పుడు దాన్ని ఏమనుకున్నాడు, సెట్ బ్యాక్ అనుకున్నాడు. కానీ తర్వాత ఏమైంది, చేంజ్ మై లైఫ్ ఫర్ ద బెటర్. కానీ ఆ సెట్ బ్యాక్ కాకుండా లైఫ్ అనేది ఇంకా బెటర్ అయిందని చెప్తుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే, ఫర్ క్వశ్చన్ నెంబర్ 15 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. Now let us go for the next question. Let us answer question number 16. Okay, directions మనకి ఏమున్నాయి చూడండి. Given below are four jumbled sentences. Out of the given options, pick the one that gives their correct order. And మనకి ఏంటి, మనకి ఇది para jumbles అండి. ఓకేనా, let us answer this one, right? So some such common events that bring us happiness for a short time include passing an exam, so getting a job, going on a vacation, or buying a dream house, right? మనకి ఏముందో చూడండి ఇక్కడ, సమ్ సచ్ కామన్ ఈవెంట్స్. ఓకే, సచ్ కామన్ ఈవెంట్స్, సచ్ ఈవెంట్స్ అన్నాడు కాబట్టి ఆ ఈవెంట్స్ గురించి చెప్పిన తర్వాతే సచ్ ఈవెంట్స్ యూజ్ చేయాలి, రైట్? ఇప్పుడు ఫస్ట్ అయితే ఆ ఈవెంట్స్ గురించి ఎక్కడ చెప్పాడో చూద్దాం, రైట్? నెక్స్ట్ మనకి ఏమో చూడండి, హ్యాపీనెస్ ఈజ్ మోర్ డిఫికల్ట్ టు అచీవ్ దాన్ పీస్ యాజ్ వీ కీప్ స్ట్రైవింగ్ ఫర్ ఇట్ డైలీ. ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడంటే హ్యాపీనెస్. ఓకే, హ్యాపీనెస్ ఈజ్ మోర్ డిఫికల్ట్. సో హ్యాపీనెస్ అనేది అచీవ్ చేయడం అనేది డిఫికల్ట్ అంటే కంపేర్ టు పీస్. సో పీస్ తో కంపేర్ చేస్తే హ్యాపీనెస్ ని అచీవ్ చేయడం చాలా డిఫికల్ట్ అంటే, ఎందుకంటే వీ కీప్ స్ట్రైవింగ్ ఫర్ ఇట్ డైలీ. హ్యాపీనెస్ కోసం మనం డైలీ ఏం చేస్తామంటే ట్రై చేస్తామంట. నెక్స్ట్ వన్, పీస్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఈజ్ సస్టైనబుల్ ఫర్ మెనీ ఇయర్స్. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు, పీస్. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు, హ్యాపీనెస్. హ్యాపీనెస్, పీస్ ఒక గుర్తుపెట్టుకోండి, రైట్? ఎప్పుడైనా సరే మనకి టూ ఐడియాస్ వచ్చినప్పుడు, రైట్, టూ ఐడియాస్ వచ్చినప్పుడు ఒక ఐడియా కంప్లీట్ అయిన తర్వాతనే మనం ఏం చేయాలంటే సెకండ్ ఐడియా గురించి మాట్లాడాలి, రైట్? ఇక్కడ మనకి ఏముంది, హ్యాపీనెస్ ఉంది, ఇంకేముంది, పీస్ ఉంది. ఫస్ట్ మనకి ఏం రావాలి, ఎలా డిసైడ్ చేస్తామంటే, సపోజ్ మనకి హ్యాపీనెస్ ఉంది, పీస్ అంటే మనం ఏం చేయాలంటే హ్యాపీనెస్ గురించి కంప్లీట్ గా చెప్పిన తర్వాతే పీస్ గురించి చెప్పాలి, లేదంటే పీస్ గురించి కంప్లీట్ గా చెప్పిన తర్వాతే హ్యాపీనెస్ గురించి చెప్పాలి. ఇప్పుడు మనకి ఫస్ట్ దేని గురించి చెప్పాలో చూద్దాం, రైట్? మనకి ఇక్కడ ఫస్ట్ మనం పీస్ గురించి చెప్పొచ్చా, చెప్పలేము. ఎందుకంటే మనకి ఏమొచ్చిందంటే ఆన్ ద అదర్ హ్యాండ్. మనం ఎప్పుడైనా సరే ఆన్ ద అదర్ హ్యాండ్ అనే వర్డ్ యూజ్ చేయాలంటే, సో ఆ ఫ్రేజ్ యూజ్ చేయాలంటే ఫస్ట్ అలాంటి ఐడియా ఇంకోటి వచ్చి ఉండాలి, రైట్? ఇంకో ఐడియా వస్తే మాత్రమే ఆన్ ద అదర్ హ్యాండ్ అంటామండి. కాబట్టి ఆన్ ద అదర్ హ్యాండ్ వచ్చింది కాబట్టి పీస్ గురించి మనం డైరెక్ట్ గా చెప్పలేము. మనం ఫస్ట్ మనం దేని గురించి చెప్పాలి, హ్యాపీనెస్ గురించి చెప్పాలి. హ్యాపీనెస్ గురించి కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిన తర్వాతే మనం పీస్ గురించి చెప్పాలి. కాబట్టి అది చూద్దాం, రైట్? ఇక్కడ హ్యాపీనెస్ ఉంది, ఇక్కడ ఏముంది, హ్యాపీనెస్ ఏ ఉంది. ఇక్కడ మనకి ఉంది హ్యాపీనెస్, బ్రింగ్ us హ్యాపీనెస్, రైట్? నెక్స్ట్ లాస్ట్ టైం డీలో, ఈవెంట్స్ దట్ వి స్ట్రగుల్ ఫర్ ఇన్ అవర్ డైలీ లైఫ్స్ సో టు బ్రింగ్ us హ్యాపీనెస్ ఓన్లీ కమ్ ర్యాండమ్లీ, స్టే ఫర్ ఎ షార్ట్ టైమ్ అండ్ రైట్ సబ్సైడ్. మనకి సబ్సైడ్ మీనింగ్ ఏంటంటే రెడ్యూస్. సబ్సైడ్ మీనింగ్ ఏంటి, రెడ్యూస్. ఇక్కడ కూడా దేని గురించి మాట్లాడుతున్నాము, హ్యాపీనెస్. అంటే సో బిలో హ్యాపీనెస్, డిలో హ్యాపీనెస్, ఏలో కూడా హ్యాపీనెస్. అంటే ఇవన్నీ హ్యాపీనెస్. ఫస్ట్ హ్యాపీనెస్ గురించి చెప్పిన తర్వాత లాస్ట్ ఏం చెప్పాలి, మనం పీస్ గురించి చెప్పాలి. కాబట్టి మనకి ఏమొస్తుంది, మనకి ఫస్ట్ సో హ్యాపీనెస్ ఈజ్ మోర్ డిఫికల్ట్ టు అచీవ్ దెన్ పీస్ యాజ్ వీ కీప్ స్ట్రైవింగ్ ఫర్ ఇట్ డైలీ. డైలీ దానికోసం ట్రై చేస్తామంట. నెక్స్ట్ మనకి ఏముంది, మనకి సచ్ ఈవెంట్స్ ఉందా. ఇక్కడ మనకి ఏముంది, ఈవెంట్స్ సచ్ ఈవెంట్స్. కాబట్టి మనకి ఫస్ట్ ఏం రావాలి, బి రావాలి, తర్వాత ఏం రావాలి, ఈవెంట్స్ రావాలి, తర్వాత ఏం రావాలి, సచ్ ఈవెంట్స్ రావాలి, లాస్ట్ ఏం రావాలి, పీస్ గురించి చెప్పాలి. కాబట్టి బీడిఏసి. సో మనకి బీడిఏసి ఎక్కడ ఉంది, మనకి ఆప్షన్ డి, బీడిఏసి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే బీడిఏసి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 16 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. నౌ లెట్ us go for the next question. Let us answer question number 17. Okay, ఏముంది మనం చూడండి ఇక్కడ, సెలెక్ట్ ద వర్డ్ విచ్ మీన్స్ ద సేమ్ యాజ్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. అని మనకి ఏమడిగాడంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అడిగాడండి. సో దేనికి అడిగాడు, మనకి సమ్వన్ హూ ఫ్రీలీ గివ్స్ మనీ అండ్ హెల్ప్ పీపుల్ హూ నీడ్ ఇట్, రైట్? సో ఎవరైతే పీపుల్ కి హెల్ప్ చేస్తారో అలాంటి వాళ్ళని, మనీ ఇచ్చి ఎవరైతే హెల్ప్ చేస్తారో అలాంటి వాళ్ళని ఏమంటారు అంటున్నాడు, రైట్? చూద్దాం, మనకి ఇంప్రెషనిస్ట్. నార్మల్ గా ఇంప్రెషనిస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే, చివరి మనకి ఇక్కడ చూసిన వర్డ్స్ అన్నిటి మనకి ఏమొచ్చింది, ఐఎస్టీ అంటే మనకి ఏమవుతారంటే ప్రొఫెషనల్, లేదంటే పర్సన్, ప్రొఫెషనల్ ఆర్ ఏ పర్సన్. కాబట్టి అందరూ కూడా
పర్సన్స్ ఆర్ ప్రొఫెషనల్స్ కాబట్టి డోంట్ బాదర్ అబౌట్ దట్ రైట్. రిమైనింగ్ చూడండి, ఇంప్రెషనిస్ట్ అంటే ఎవరైతే ఇంప్రెషన్ చేస్తారో వాళ్ళని ఏమంటాం ఇంప్రెషనిస్ట్ అంటాం. అంటే ఎవరైతే ఇమిటేట్ చేస్తారో, సపోజ్ ఒక మనకి సో చాలా మంది ఫేమస్ పొలిటీషియన్స్ ఉన్నారు కదా, ఆ పొలిటీషియన్స్ ని కొంతమంది ఏం చేస్తారు, ఇమిటేట్ చేస్తారు రైట్. సో మనకి మోడీ సో ఎలా వాక్ చేస్తారు అంటే ఎలా మాట్లాడతారు, ఎలా ఫేస్ చూపిస్తారు, అలా మనకి ఆ ఫీచర్స్ అన్ని కూడా ఎవరైనా సరే ఇమిటేట్ చేస్తే అప్పుడు దాన్ని ఆయన ఏమంటామంటే ఇంప్రెషనిస్ట్ అంట. అలా ఇమిటేట్ చేయడాన్ని ఏమంటాము, అలా ఇమిటేట్ చేసే పర్సన్ ఏమంటాం మనం ఇంప్రెషనిస్ట్ అంటాం. సో ఇదిగా మనకి ఆన్సర్ కాదు. నెక్స్ట్ మనకి ఏముంది, రిసెప్షనిస్ట్. మనకి తెలిసిందే కదా, రిసెప్షనిస్ట్ అంటే మనకి ఆన్సర్ కాదు కదా. నెక్స్ట్ మనకి ఏముంది, ఫిలాంథ్రోపిస్ట్ రైట్. ఫిలాంథ్రోపిస్ట్ మనం బ్రేక్ చేస్తే మనకి ఏమొచ్చిందంటే ఫిలా వచ్చింది రైట్. ఫిలా అంటే మీనింగ్ ఏంటంటే లవ్. ఫిలా అంటే మీనింగ్ ఏంటి మనకి లవ్. నెక్స్ట్ మనకి ఏముందంటే ఆంథ్రోప్. ఆంథ్రోప్ అంటే మీనింగ్ ఏంటంటే మ్యాన్ కైండ్. గుర్తుపెట్టుకున్నట్టు ఫిలా అంటే లవ్, ఆంథ్రోప్ అంటే మ్యాన్ కైండ్. కాబట్టి సో పర్సన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్ అలాంటి వాళ్ళు ఏమంటామంటే ఫిలాంథ్రోప్ అంటాం. లవ్స్ మ్యాన్ కైండ్ అంటే మీనింగ్ ఏంటంటే అందరికి పీపుల్ అందరికి హెల్ప్ చేస్తారు. అలా హెల్ప్ చేసే వాళ్ళని ఏమంటామంటే ఫిలాంథ్రోప్ అంటాం. ఎందుకంటే ఫిలా అంటే ఏంటి లవ్, ఆంథ్రోప్ అంటే ఏంటి మ్యాన్ కైండ్. సో లవ్ మ్యాన్ కైండ్, లవింగ్ మ్యాన్ కైండ్. కాబట్టి ఆన్సర్ ఏమైందంటే ఫిలాంథ్రోపిస్ట్. నెక్స్ట్ మనకి ఏముంది, ఫిలాలజిస్ట్. మనకి ఫిలా అంటే లవ్, ఆలజీ అంటే మనకి స్టడీ. సో స్టడీని లవ్ చేసే వాళ్ళని ఏమంటారంటే ఫిలాలజిస్ట్ అంటే. స్టడీ అంటే మీనింగ్ ఏంటంటే లిటరరీ టెక్స్ట్. ఓకే, లిటరరీ టెక్స్ట్ లేదంటే లాంగ్వేజ్. లాంగ్వేజ్ గురించి ఎవరైతే స్టడీ చేస్తారో, ఎవరైతే స్టడీ చేస్తారో వాళ్ళని ఏమంటాం మనం ఫిలాలజిస్ట్ అంటాం. లాంగ్వేజ్ స్టడీ చేసే వాళ్ళు కానీ లేదంటే లిటరరీ బుక్స్ కానీ స్టడీ చేసే వాళ్ళు కానీ ఏమంటాం మనం ఫిలాలజిస్ట్ అంటాం. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 17 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. నౌ లెట్ us go for the next question. Let us answer question number 18. Okay, so మనకి ఏముందో చూడండి. So select the most appropriate option to substitute the underlined segment in the given sentence. If there is no need to substitute it, select no improvement. అంటే మనకి ఏమడిగాడంటే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్ అడిగాడండి రైట్. సో దానికి ఏముంది, వీ హ్యావ్ హ్యాడ్ ఏ లాంగ్ డే, వీ షుడ్ రెస్ట్ నౌ, షుడెంట్ వి. సో మనకి ఇలా ఎప్పుడైనా క్వశ్చన్ ట్యాగ్ వచ్చినప్పుడు దాని ముందు స్టేట్మెంట్ ఏముందో చూడాలి రైట్. మనకి ఏముంది, వి సబ్జెక్ట్, సో షుడ్ మనకి ఏంటి హెల్పింగ్ వర్బ్ రైట్. సో మనకి ఎప్పుడైనా సరే క్వశ్చన్ ట్యాగ్ చేసినప్పుడు ఏం కన్సిడర్ చేస్తాం మనం, హెల్పింగ్ వెబ్ ని కన్సిడర్ చేస్తాం రైట్. ఇక్కడ మనకి హెల్పింగ్ వెబ్ ఏముంది, షుడ్. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏం రావాలి, షుడ్ రావాలి రైట్. ఇచ్చిన స్టేట్మెంట్ నాట్ ఉందా, లేదు కాబట్టి ఇక్కడ ఏం రావాలి, నాట్ రావాలి. కాబట్టి స్టూడెంట్. నెక్స్ట్ ఎవరి గురించి మాట్లాడుతున్నాం, వి. కాబట్టి ఏమొస్తుంది మనకి వి, స్టూడెంట్ వి. కాబట్టి ఇక్కడ అంతా కరెక్ట్ గానే ఉంది కాబట్టి సో మన ఆన్సర్ ఏమవుతుంది మనకి, సో నో ఇంప్రూవ్మెంట్. సో మనకి వి షుడ్ రెస్ట్ నౌ. సో ఆన్సర్ ఏమవుతుందంటే స్టూడెంట్ వి, స్టూడెంట్ వి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 18 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. Let us go for the next question. Let us answer question number 19. Okay, so question number 19 ఏముందో చూడండి మనకి, select the word which means the same as the given group of words. Again మనకి ఏమడిగాడంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అడిగాడండి రైట్. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ దేనికి అడిగాడో చూడండి. సో అరేంజ్మెంట్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ డేట్స్ ఇన్ ద ఆర్డర్ ఇన్ విచ్ దే హ్యాపెన్. సో ఆర్డర్ ఇన్ విచ్ దే హ్యాపెన్, జరిగినట్టుగా వాటిని అరేంజ్ చేస్తే వాటిని ఏమంటారు రైట్. అరేంజ్మెంట్స్ ఆర్ ఈవెంట్స్ ఆర్ డేట్స్, డేట్స్ ని కానీ ఈవెంట్స్ ని కానీ. ఇక్కడ మనకి డేట్స్ అన్నా లేదంటే ఈవెంట్స్ అన్నా మనకి ఏం చెప్పేది, మనకి ఇవి టైం. ఏం చెప్తే మనకి టైం. టైం ఏం చేయాలి మనం ఆర్డర్ లో అరేంజ్ చేయాలి రైట్. టైం ని ఆర్డర్ లో అరేంజ్ చేయడం ఏమంటారు. ఫస్ట్ మనకి ఏం తెలియాలంటే టైం కి రూట్ వర్డ్ తెలియాలంటే, టైం కి రూట్ వర్డ్ మనకి ఏంటంటే క్రోనో. టైం కి రూట్ వర్డ్ మనకి ఏంటి క్రోనో. క్రోనో అంటే టైం. కాబట్టి టైం ని మనం ఆర్డర్ లో అరేంజ్ చేయడం మనకి ఏమైంది, క్రోనాలజీ అయిద్దండి. ఈజీ క్వశ్చన్ రైట్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ క్రోనోకి సంబంధించిన కొన్ని వర్డ్స్ నేను చెప్తాను చూడండి రైట్. అదేంటి మనకి సింక్రనస్ అనే వర్డ్ ఉందండి, సింక్రనస్. సో సింక్రోనస్ అనే మీనింగ్ ఇందులో కూడా మనకి ఏముంది, క్రోనో ఉందా లేదా. అంటే సిన్ అంటే సేమ్, సేమ్ టైంలో జరిగే ఈవెంట్స్ ని ఏమంటామంటే సింక్రనస్ ఈవెంట్స్ అంటాం రైట్. అదేవిధంగా మనకి క్రోనిక్. ఓకే, క్రోనిక్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రొలాంగ్డ్ అంటారండి, ప్రొలాంగ్డ్. ప్రొలాంగ్డ్. క్రోనిక్ అంటే మీనింగ్ ఏంటి, ప్రొలాంగ్. ఎందుకంటే క్రోనో అంటే ఏంటి టైం, క్రోనో అంటే మనకి ఏంటి టైం. మనకి క్రోనిక్ డిసీజ్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రొలాంగ్డ్ ఇల్నెస్, దీర్ఘకాలిక వ్యాధి అంటారు. ఓకేనా. అదేవిధంగా రైట్ క్రానికల్. క్రానికల్ అంటే మీనింగ్ ఏంటంటే రికార్డ్. క్రానికల్ అంటే మీనింగ్ ఏంటి, రికార్డ్. ఓకే, సో సింక్రనస్, క్రోనిక్, క్రోనికల్, క్రోనాలజీ, ఇంకేమైనా మనకి ఇక్కడ. సో ఇవన్నీ మనకి అసింక్రనస్. ఒక ఏ పెట్టామనుకోండి, సింక్రనస్ అంటే హ్యాపెనింగ్ ఎట్ సేమ్ టైం, అసింక్రనస్ అంటే నాట్ హ్యాపెనింగ్ ఎట్ సేమ్ టైం. ఈ విధంగా క్రోనో గాని వస్తే మనకి ఏమైందంటే టైం వస్తుంది. కాబట్టి ఈ పర్టికులర్ క్వశ్చన్ కి మన ఆన్సర్ ఏమవుతుంది, సో క్రోనాలజీ. రిమైనింగ్ మనకి ఏముంది, జియాలజీ మనకు తెలిసిందే రైట్. ఆర్కియాలజీ అంటే మనకి సో సో ఆర్కియాలజీ మనకి పురావస్తు శాఖ అంటాం కదా, దాన్ని ఏమంటాం ఆర్కియాలజీ అంటాం రైట్. సో శిథిలాలు తవ్వి తీసి వాటి గురించి స్టడీ చేసి దాన్ని ఏమంటాం ఆర్కియాలజీ అంటాం రైట్. నెక్స్ట్ మనకి ఏముంది, ఎకాలజీ. ఎకాలజీ మీనింగ్ ఏంటంటే స్పీసీస్ అండ్ ఎన్విరాన్మెంట్. ఓకే, స్పీసీస్ అండ్ దేర్ ఎన్విరాన్మెంట్, సరౌండింగ్స్. ఓకే,
మనం ఇప్పుడు హ్యూమన్స్ ఉన్నాం అనుకో, మన హ్యూమన్స్ మన సరౌండింగ్స్ ని స్టడీ చేస్తే దాన్ని ఏమంటాం, ఎకాలజీ అంటాం. రైట్, సరౌండింగ్స్ లేదంటే ఎన్విరాన్మెంట్. రైట్, మన ఎన్విరాన్మెంట్ ని కానీ మన సరౌండింగ్స్ ని కానీ స్టడీ చేయడం ఏమంటామంటే ఎకాలజీ అంటాం. సో ఇవన్నీ మనకి ఈజీ వర్డ్సే కాబట్టి నో ప్రాబ్లం. రైట్, సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 19 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. నౌ లెట్ us go for the next question. Let us answer question number 20. సో క్వశ్చన్ నెంబర్ 20 మనకి ఏముందో చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనమ్. సో ఇచ్చిన వాడికి మనకి ఏం కావాలి, యాంటనమ్ కావాలి. రైట్, ఫస్ట్ మనకి ఇచ్చిన వర్డ్ మనకి ఏముంది ఇక్కడ, మనకి అడ్మానిష్. రైట్, సో అడ్మానిష్ అంటే మీనింగ్ ఏంటంటే స్కోల్డ్ అండి. అడ్మానిష్ మీనింగ్ ఏంటి, స్కోల్డ్. నేను ఏం చేస్తానంటే కొన్ని వర్డ్స్ రాస్తా, ఆ కొన్ని వర్డ్స్ మీకు తెలిస్తే మనం ఏం చేయొచ్చు, ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చినా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, లెట్ us ఆన్సర్ దెమ్. రైట్, మనకి స్కోల్డ్ అంటాం కదా, స్కోల్డ్. స్కోల్డ్ కి ఆపోజిట్ మనకి ఏంటి, ప్రైజ్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే స్కోల్డ్ కి కొన్ని వర్డ్స్ రాస్తా, ప్రైజ్ కి కొన్ని వర్డ్స్ రాస్తా. చూడండి, రైట్, స్కోల్డ్ కి నార్మల్గా ఏమనొచ్చు మనం, సో రైట్ అడ్మానిష్ అనొచ్చు. ఓకే, రెబ్యూక్ అనొచ్చు, రిప్రిమాండ్ అనొచ్చు. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, మనకి ఎగ్జామినేషన్ లో రిపీటెడ్ అడుగుతారు. ఓకేనా, రిప్రిమాండ్, ఓకే, రిప్రూవ్, ఓకే, రిప్రోచ్. ఏంటవి, అడ్మానిష్ అనొచ్చు, రెబ్యూక్ అనొచ్చు, రిప్రిమాండ్ అనొచ్చు, రిప్రూవ్ అనొచ్చు, రిప్రోచ్ అనొచ్చు. ఓకే, అప్ బ్రైడ్ అనొచ్చు. ఇవన్నీ స్కోల్డింగ్ కే. ఓకే, అప్ బ్రైడ్. నెక్స్ట్ ఇక్కడ రాస్తాను చూడండి. ఓకే, సెన్సర్, సెన్సర్, ఓకే, క్రిటిసైజ్, కండెమ్. ఇవన్నీ మనకి ఏంటి, స్కోల్డ్ కే. ఓకే, సో రైట్, ఏంటవి, అడ్మానిష్ అనొచ్చు, రెబ్యూక్ అనొచ్చు, రిప్రిమాండ్ అనొచ్చు, రిప్రూవ్ అనొచ్చు, రిప్రోచ్ అనొచ్చు, అప్గ్రేడ్ అనొచ్చు, కండెమ్ అనొచ్చు, క్రిటిసైజ్ అనొచ్చు, సెన్సర్ అనొచ్చు అండి. ఇవన్నీ మనకి ఏంటి, స్కోల్డ్. మరి ఇప్పుడు ప్రైజ్కి చూద్దాం. రైట్, ప్రైజ్కి మనకి ఏమొస్తాయంటే అప్లాడ్ అనొచ్చు. ఓకే, అప్లాడ్, అప్లాజ్, అప్రిషియేట్, అప్రిషియేట్, హెయిల్, యూలజైజ్, ఎక్స్టాల్, ఓకే, ఎక్స్టెంట్, ఎన్కోమియం. ఇవన్నీ మనకేంటి, ప్రైజ్. సో ఈ వర్డ్స్ మనకేంటి, స్కోల్డ్. ఈ వర్డ్స్ మనకేంటి, ప్రైజ్. ఇప్పుడు మనకి అడిగింది మనకేంటి, అడ్మానిష్. రైట్, సో అడ్మానిష్ అంటే మనకి ఏమనుకున్నాము, స్కోల్డ్. దానికి ఏం కావాలి, యాంటమ్. కాబట్టి ఏం కావాలి, ప్రైజ్. ప్రైజ్ మనకి ఏమైనా ఉన్నాయా, అప్లాడ్ ఉంది, అప్లాజ్ ఉంది, అప్రిషియేట్ ఉంది. అలాంటి వర్డ్స్ ఏముంది మనకి, అప్లాడ్. ఏముంది మనకి, అప్లాడ్ అన్నా లేదంటే లార్డ్, LAUD, లార్డ్ అన్నా అప్లాడ్ మీనికి రెండు కూడా సేమే, ప్రైజ్. కాబట్టి మనకి ఆబ్వియస్ గా ఆన్సర్ ఏమైందంటే అడ్మానిష్ కి అప్లాడ్ అనేది అంటాం. సో ఈ విధంగా మీకు ఎప్పుడైనా సరే ఈ వర్డ్స్ కానీ గుర్తుంటే ఏం చేయొచ్చు అంటే ఎగ్జామినేషన్ లో స్ట్రైట్ అవే విత్ ఇన్ సెకండ్స్ లోనే మీరు ఆన్సర్ చేసేయచ్చు. కాబట్టి మనకి ఏమైందంటే అప్లాడ్. నెక్స్ట్ మనకి ఏముంది, బీ లిటిల్. బీ లిటిల్ మీనింగ్ ఏంటంటే, బీ లిటిల్ ఎవరైనా సరే ఇన్సిగ్నిఫికెంట్ గా ట్రీట్ చేస్తే, వాళ్ళు ఇంపార్టెంట్ కాదు అన్నట్టుగా ట్రీట్ చేస్తే దాన్ని ఏమంటామంటే బీ లిటిల్ అంటామండి, బీ లిటిల్. సో కన్సిడర్ సమ్వన్ యాజ్ అన్ఇంపార్టెంట్. ఓకేనా, దట్ ఈస్ వాట్ బీ లిటిల్ అంటే. హార్ట్ అని తెలిసిందే, అటాక్ తెలిసిందే. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 20 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. Let us answer question number 21. ఓకే, ఏముందో చూడండి ఇక్కడ మనకి, సెలెక్ట్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. అంటే మనకి ఏమడిగాడంటే ఇచ్చిన స్టేట్మెంట్ మనకి ఏం కావాలి, ఇండైరెక్ట్ స్పీచ్ కావాలి. రైట్, సో మనకి ఇచ్చిన స్టేట్మెంట్ మనకి ఏముందో చూడండి. రూప సెడ్ టు మీ అన్నప్పుడు మనకి రిపోర్టింగ్ వర్బ్ ఎందులో ఉంది, V2. సెడ్ అంటే V2 కదా, పాస్ట్. కాబట్టి రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ లో ఉంది కాబట్టి మనకి ఏమొస్తుంది, మనకి బ్యాక్ షిఫ్ట్ వస్తుందండి. ఏమొస్తుంది మనకి, బ్యాక్ షిఫ్ట్. బ్యాక్ షిఫ్ట్ అంటే మీనింగ్ ఏంటి, సో టెన్సెస్ అన్ని కూడా వెనక్కి వెళ్తాయి. రైట్, సో డైరెక్ట్ స్పీచ్ లో మనకి ప్రెజెంట్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో మనకి ఏమొస్తుంది, పాస్ట్. డైరెక్ట్ స్పీచ్ లో మనకి పాస్ట్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ మనకి ఏమొస్తుంది, పాస్ట్ పర్ఫెక్ట్. అంటే ప్రెజెంట్ ఉంటే పాస్ట్ అయిపోతుంది, పాస్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ అయిపోతుంది. దాన్ని ఏమంటామంటే బ్యాక్ షిఫ్ట్ అంటాం. రైట్, మనకి సో చూద్దాం. రైట్, ప్లీజ్ అకంపెనీ. ఓకే, సో ప్లీజ్ అకంపెనీ, సో ప్లీజ్ అకంపెనీ మీ టు ద మార్కెట్. ఓకే, ఇక్కడ మనకి ప్రెజెంట్ పాస్ట్ చెప్పలేము, ఎందుకంటే మనకి ఇచ్చింది మనకి ఏం కాదు, అసర్టివ్ కాదండి. సో ఇక్కడ ఏంటి మనకి ఇది, సో ఇంపరేటివ్ అనొచ్చు, అంటే ఇంపరేటివ్ అని చెప్పొచ్చు మనకి. సో కొన్ని టైప్స్ ఆఫ్ మనకి క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఏముంటాయంటే అసర్టివ్ ఉంటుంది, ఇంటరాగేటివ్ ఉంటుంది. ఓకేనా, సో ఇంపరేటివ్ ఉంటుంది, సో ఇంకేమన్నా మనకి ఆప్టేటివ్ ఉంటాయి. ఓకేనా, ఇలాంటి మనకి మోడల్స్ ఉంటాయి. వాటిలో మనకి
ఇది మనకి అసర్టివ్ కాదు, ఇంటరాగేటివ్ కాదు, రైట్? సో ఇంపరేటివ్ చెప్పొచ్చు. రిక్వెస్ట్ కాబట్టి మనకి ఏం చెప్పొచ్చు మనం? ఇంపరేటివ్. కమాండ్స్ కానీ, ఆర్డర్స్ కానీ, రిక్వెస్ట్ కానీ వీటిని ఏం తీసుకోవచ్చు మనం? ఇంపరేటివ్ తీసుకోవచ్చు, రైట్? ఇంపరేటివ్ మనం ఏం తీసుకోవచ్చు అంటే ఆల్వేస్ 2+V1 వస్తుందండి. ఏమొస్తుంది? 2+V1. కాబట్టి దానికోసం మనం వెతకాలి, రైట్? సో రూపా సెడ్ ప్లీజ్ వస్తుందా? మళ్ళీ డైరెక్ట్ స్పీచ్ లో ప్లీజ్ వస్తే మనకి ఇండైరెక్ట్ స్పీచ్ మనకి ఏం రాకూడదు? ప్లీజ్ రాకూడదు. మనకి ఇంపరేటివ్ అయితే ఏమనుకున్నాం? ఇంపరేటివ్ అయితే ఓకే. సో ఇంపరేటివ్ మనకి ఏం రావాలి? 2+V1 రావాలి. ఏం రావాలి? 2+V1 కాబట్టి మనకి 2+V1 కాబట్టి ప్లీజ్ రాకుండా రావాలి, కాబట్టి ప్లీజ్ వచ్చింది కాబట్టి నేను చేయొచ్చు, మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏముంది? రూపా ఈజ్ రిక్వెస్టింగ్. మనకి సెట్ వచ్చింది కాబట్టి ఈజ్ రిక్వెస్టింగ్ రాదు, ఓకేనా? నెక్స్ట్ మనకి ఎందుకంటే పాస్ట్ వచ్చింది కాబట్టి ఎక్కువ మనకి పాస్ట్ రావాలి, ప్రెజెంట్ కంటిన్యూస్ రాకూడదు. నెక్స్ట్ మన ఏముంది? రూపా సెట్. సో డైరెక్ట్ స్పీచ్ లో సెట్ వస్తే ఇండైరెక్ట్ స్పీచ్ లో మళ్ళీ సెట్ రాదు, కాబట్టి ఖచ్చితంగా ఇది ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏముంది? రూపా సెట్ కూడా ప్లీజ్ వచ్చింది కాబట్టి ప్లీజ్ మనం ఏమనొచ్చు? రిక్వెస్ట్ అనొచ్చు. తర్వాత ఏం రావాలి? 2+V1 చెప్పుకున్నాం కదా. ఇంపార్టెంట్ మనకి 2+V1 హెడ్ టు ద మార్కెట్. సింపుల్ క్వశ్చన్ ఇది, రైట్? సో మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కొన్ని ఆన్సర్ చెప్తాను చూడండి, రైట్? మీకు ఎసెప్టివ్ వచ్చింది అనుకోండి, ఓకే. ఎసెప్టివ్ అయితే మనకి ఏమొస్తుందంటే దట్ వస్తుందండి, ఓకే. ఏమొస్తుంది మనకి? దట్. అలా కాకుండా మనకి ఇంటరాగేటివ్ అనుకోండి, ఇంటరాగేటివ్, ఓకే. ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్స్. ఇంటరాగేటివ్ వస్తే మనకి ఏమొస్తుందంటే ఇఫ్ కానీ, లేదంటే వెదర్ కానీ, లేదంటే WH వర్డ్స్ కానీ వస్తాయండి. WH వర్డ్స్, రైట్? అసర్టివ్ స్టేట్మెంట్ అయితే మనకి ఏమొస్తుంది? దట్ వస్తుంది, ఓకే. ఇంటరాగేటివ్ అయితే మనకి ఏమొస్తుంది? ఇఫ్ కానీ, వెదర్ కానీ, WH వర్డ్స్ కానీ. అలా కాకుండా ఇంపరేటివ్ అయితే మనకి ఏమొస్తుంది? 2+V1 వస్తుంది, రైట్? సో ఇక్కడ మనకి ఇచ్చింది మనకి ఇంపరేటివ్ కాబట్టి మనకి ఏం రావాలి? 2+V1 రావాలి. నెక్స్ట్ మనకి ఏంటి? సెట్ పాస్ట్ లో ఉంది కాబట్టి రిపోర్టింగ్ వరకు పాస్ట్ లోనే ఉండాలి. కానీ ఇక్కడ మనకి ఏమొచ్చింది? సెట్ తర్వాత మళ్ళీ ప్లీజ్ వచ్చింది కాబట్టి ఎలిమినేట్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ ఈజ్ ప్రెజెంట్ కంటిన్యూస్ ఉంది కాబట్టి ఎలిమినేట్ చేసాము. ఇక్కడ సెట్ టు మళ్ళీ యాజ్ టీజ్ గా మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి ఎలిమినేట్ చేసాము. సో మనకి ఏముంది? రిక్వెస్ట్. సరిపోయిందా? కాబట్టి రూపా రిక్వెస్టెడ్ మీ టు అకంపెనీ హెడ్ టు ద మార్కెట్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఆప్షన్ డి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 21 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. నౌ లెట్ us go for the next question. Let us answer question number 22, okay. So మనకి ఏముందో చూడండి. సో సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. అగైన్ మనకి ఏం కావాలి? మనకి ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ కావాలి, రైట్? ఇచ్చిన క్వశ్చన్ మనకి ఏముంది? డిస్టెన్స్. మనకి డిస్టెన్స్ మన స్పెల్లింగ్ సరిపోయిందా లేదా? సో డిస్టెన్స్, ఓకే. కమిట్మెంట్ కూడా మనకి M వచ్చింది, సరిపోయింది, రైట్? నెక్స్ట్ మనకి ఏమొచ్చింది? ఎగ్జిస్టెన్స్, రైట్? సో మనకి ఎగ్జిస్టెన్స్ మనకి ఏముంది? ఎగ్జిస్టెన్స్, ఓకే. నెక్స్ట్ మనకి ఏముంది? ఆర్గ్యుమెంట్. సో మనం చూసుకుంటే మనకి ఆర్గ్యుమెంట్, ఎగ్జిస్టెన్స్ మనకి ప్రాపర్ గానే ఉంది, నో ప్రాబ్లం. మనకి ఆర్గ్యుమెంట్ చెప్పేటప్పుడు మనకి ఏమంటామంటే ARGUMENT, అంతే కదా ఆర్గ్యుమెంట్. మళ్ళీ ఆర్గ్యూ అని చెప్పి నార్మల్ గా ఆర్గ్యూ అంటే ఏమొస్తుంది? ARGUE. ఆర్గ్యూ అంటే ఇక్కడ ఈ వస్తుందండి. అండ్ ఆర్గ్యుమెంట్ అన్నప్పుడు మాత్రం మనకి ఏం రాకూడదు అంటే ఈ రాకూడదు. ఆర్గ్యూ అన్నప్పుడు మనకి ఏం రావచ్చు? ఈ రావచ్చు, కానీ ఆర్గ్యుమెంట్ అన్నప్పుడు ఏం రాకూడదు? ఇక్కడ ఈ రాకూడదు. కాబట్టి ఇది స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఆప్షన్ డి, ఓకే. లెట్ us go for the next question. Let us answer question number 23. మనకి ఏమడిగాడో చూడండి ఇక్కడ మనకి. సో సెలెక్ట్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫార్మ్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్, రైట్? ఇచ్చిన స్టేట్మెంట్ మనకి ఏం కావాలి? ప్యాసివ్ ఫార్మ్ కావాలి, రైట్? మనం చూద్దాం మనకి ఏముందో. వీఆర్ అరేంజింగ్ అన్ ఎగ్జిబిషన్ ఆఫ్ శారీస్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఎట్ ఢిల్లీ హ్యాట్, ఓకేనా? సో మొత్తానికి చూడండి సబ్జెక్ట్ మనకి ఏముంది? ఎప్పుడు కూడా మనకి వాయిస్ క్వశ్చన్ చేసేటప్పుడు మీరు కాన్సన్ట్రేషన్ అంతా దేనిపై ఉండాలంటే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, అంతే, ఓకే. ఇక్కడ మన సబ్జెక్ట్ మనకి ఏంటి? వి. ఆబ్జెక్ట్ మనకి ఏంటి? ఆర్ అరేంజింగ్, ఓకే. సో ఆబ్జెక్ట్ సారీ మనకి ఇది వి మనకి ఏంటి? సబ్జెక్ట్. వెర్బ్ ఏంటి? ఆర్ అరేంజింగ్, రైట్? రిమైనింగ్ అంతా ఏమవుతుంది మనకి? ఆబ్జెక్ట్ అవుతుంది, రైట్? ఇక్కడ మనకి ఇదంతా ఏమైంది? ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అయితే ఏమైంది? ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, రైట్? మీరు ఎప్పుడు కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ గురించి worry అవ్వద్దండి, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ గురించి worry అవ్వద్దు, రైట్? సో యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ గురించి మీరు ఏం worry అవ్వాల్సిన పని లేదు, రైట్? అది యాజ్ యూజ్ గా వచ్చేస్తుంది, రైట్? మీరు అబ్జర్వ్ చేయాల్సింది మనకి ఏంటంటే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ మనకి ఏంటి? వి. వర్బ్ ఏంటి? ఆర్ అరేంజింగ్. ఆబ్జెక్ట్ మనకి ఏంటి? అన్ ఎగ్జిబిషన్ ఆఫ్ శారీస్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఎట్ ఢిల్లీ హార్ట్ మనకి ఏమైంది? యాడ్ వర్బ్ అయిద్దండి. యాడ్ వర్బ్ మనకి ఏంటి? ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. దాని గురించి మీరు worry అవ్వాల్సిన పని లేదు, రైట్? ఇప్పుడు చేద్దాం మనకి వి ఆర్ అరేంజింగ్. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ అనగా మనకి ఏం రావాలి? బీ ఫార్మ్స్ ప్లస్ V3 రావాలి. ఆ పాయింట్ మర్చిపోకూడదు, ఓకేనా? ప్యాసివ్ వాయిస్ మనకి ఏం రావాలి? బీ ఫార్మ్ ప్లస్ V3. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీకు ఎప్పుడైనా సరే మనకి ఇలా వచ్చింది అనుకోండి, రైట్? యామ్, ఓకే, ఈజ్, ఆర్. యామ్, ఈజ్, ఆర్ ప్లస్ ఇక్కడ మనకి V4 వచ్చింది అనుకోండి. యామ్, ఈజ్, ఆర్ V4 వచ్చింది అనుకోండి యాక్టివ్ వాయిస్ లో. మనకి ప్యాసివ్ వాయిస్ లో కూడా ఏమొస్తుందంటే యామ్ గానీ, ఈజ్ గానీ, ఆర్ గానీ వచ్చి
నెక్స్ట్ ఏమొస్తుందంటే బీయింగ్ వస్తుందండి. ఏమొస్తుంది? బీయింగ్. ఎందుకంటే బీ ఫార్మ్ ప్లస్ వి3 రావాలా వద్దా? కాబట్టి వీటి తర్వాత మనకి ఏమొస్తుంది? బీయింగ్ వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది? వి3 వస్తుంది. రైట్? ఇది గుర్తుపెట్టుకోండి. రైట్? అంటే మనకి ఎప్పుడైనా సరే యాక్టివ్ వాయిస్‌లో యామ్, ఈజ్, ఆర్ వచ్చి ప్లస్ వి4 వస్తే పాసివ్ వాయిస్‌లో మనకి ఏమొస్తుంది? యామ్, ఈజ్, ఆర్‌తో పాటు బీయింగ్ ప్లస్ వి3 వస్తుంది. కాబట్టి మనకి ఏమొచ్చిందో చూడండి ఇక్కడ ఆర్ అరేంజింగ్ వచ్చింది కదా! ఆర్ అరేంజింగ్. సో ఆర్ ప్లస్ వి4 వచ్చింది. అంటే బీ ఫార్మ్ ప్లస్ వి4 వచ్చిందంటే పాసివ్ వాయిస్ ఏం రావాలి? వీటిలో యామ్, ఈజ్, ఆర్ రావచ్చు ప్లస్ ఏం రావచ్చు? బీయింగ్ రావచ్చు ప్లస్ వి3 రావచ్చు. ఎలా డిసైడ్ చేస్తామంటే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాము? ఎగ్జిబిషన్. ఎగ్జిబిషన్ అన్నప్పుడు ఎగ్జిబిషన్ యామ్ అంటామా? ఎగ్జిబిషన్ ఈజ్ అంటామా? ఎగ్జిబిషన్ ఆర్ అంటామా? ఎగ్జిబిషన్ ఈజ్ అంటాం. రైట్? ఎగ్జిబిషన్ ఈజ్ అనాలి. తర్వాత ఏం రావాలి? బీయింగ్ రావాలి. అంటే ఈజ్ బీయింగ్ రావాలి. సో తర్వాత ఏం రావాలి? అరేంజ్డ్ వి3 రావాలి. కాబట్టి ఈజ్ బీయింగ్ అరేంజ్డ్ రావాలి. కాబట్టి ఎక్కడైతే మనకి ఈజ్ బీయింగ్ అరేంజ్డ్ ఉంటుందో అదే మన ఆన్సర్ అవుతుంది. రైట్? ఇప్పుడు మనం చేద్దామా? సో ఎన్ ఎగ్జిబిషన్ ఆఫ్ సారీస్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా విల్ బీ అరేంజ్. ఇక్కడ విల్ బీ రావచ్చా? రాకూడదు. మనకి ఏం రావాలి? ఈజ్ బీయింగ్ అరేంజ్డ్ రావాలి. రైట్? నెక్స్ట్ మనకి ఏముంది? ఎన్ ఎగ్జిబిషన్ ఆఫ్ సారీస్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా వాజ్ అరేంజ్డ్ అంటామా? నో. నెక్స్ట్ మనకి ఏం రావాలి చూడండి? ఎన్ ఎగ్జిబిషన్ ఆఫ్ సారీస్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ అరేంజ్డ్ అంటామా? నో. ఇక్కడ ఏం రావాలి మనకి? చూడండి ఇక్కడ ఈజ్ బీయింగ్ అరేంజ్డ్. ఏమొచ్చింది మనకి? ఈజ్ బీయింగ్ అరేంజ్డ్ వచ్చిందా లేదా? కాబట్టి మనకి కావాల్సిన కూడా మనకి ఏంటి? ఈజ్ బీయింగ్ అరేంజ్డ్ కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 23 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. Let us go for the next question. Let us answer question number 24. Okay, so మనకి ఏముందో చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. రైట్? అంటే ఇచ్చిన వర్డ్ మనకి ఏం కావాలి? యాంటనమ్ కావాలి. రైట్? ఆ ఇచ్చిన వర్డ్ మనకి ఏంటి? కన్సీల్. కన్సీల్ అంటే మీనింగ్ ఏంటి? హైడ్. ఓకే, సో హైడ్ చేయడం ఏమంటాం మనం? కన్సీల్ అంటామని. రైట్? కన్సీల్, హైడ్. కాబట్టి దానికి ఆపోజిట్ మనకి ఏమవుతుంది? రివీల్. కాబట్టి ఎక్కడైతే మనకి రివీల్ ఉంటుందో అదే మన ఆన్సర్. కాబట్టి ఇక్కడ ఉంది సో రివీల్. హిడెన్ అన్నా కన్సీల్ అన్నా సేమే, మాస్క్డ్ అన్నా కన్సీల్ అన్నా సేమే. సో డిస్కషన్ మనకు తెలిసింది. కాబట్టి ఆన్సర్ ఏమైందంటే రివీల్డ్. ఓకే, సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 24 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. దీన్ని ఇంకోలా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే ఈ కన్సీల్ ని మనం ఏమనొచ్చు అంటే కోడ్ అనొచ్చు కదా, కోడింగ్. కోడింగ్ అని చెప్పొచ్చు. లేదంటే ఏం చెప్పొచ్చు మనం? ఎన్కోడింగ్ అని చెప్పొచ్చు. కోడింగ్ ఆర్ ఎన్కోడింగ్. దీనికి ఆపోజిట్ ఏమైంది మనకి? డీకోడింగ్. ఏమైతుంది మనకి? డీకోడింగ్. అదే విధంగా మనకి సో ఆపోజిట్ తీసుకుంటే ఇంకో మీనింగ్ ఏమొస్తుందంటే డెసిఫర్. ఏమైతుంది మనకి? డెసిఫర్. డెసిఫర్ అన్న మీనింగ్ ఏంటి? డీకోడ్ అయింది అనమాట, రివీల్ అయింది. కాబట్టి కన్సీల్ కి ఆపోజిట్ ఏమవుతుంది? రివీల్ అవుతుంది. అదేవిధంగా కన్సీల్ ని మనం ఏమనొచ్చు? మనం ఎన్కోడింగ్ అనొచ్చు, హైడింగ్ అనొచ్చు. దానికి ఆపోజిట్ ఏం తీసుకోవచ్చు? ఆపోజిట్ ఏం తీసుకోవచ్చు మనం? డీకోడింగ్ తీసుకోవచ్చు. దాన్ని ఏమంటాం మనం? డెసిఫర్ అంటాం. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. రైట్? సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 24 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. నౌ లెట్ us go for the next question. Let us answer question number 25. Okay, so మనకి ఏముంది ఇక్కడ? మనకి చూడండి ఇక్కడ డైరెక్షన్స్ ఏమున్నాయి? Given below are 4 jumbled sentences. Out of the given options, pick the one that gives the correct order. Right? అంటే మనకి ఏమి ఇచ్చాడు? మనకి పారా జంబుల్ క్వశ్చన్ ఇచ్చిన స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్ ఆర్డర్ లో లేవు. వాటి మనం ఏం చేయాలి? కరెక్ట్ ఆర్డర్ లో అరేంజ్ చేయాలి. ఓకేనా? లెట్ us do that. ఫస్ట్ వన్ మనకి ఏముందో చూడండి. He flew down, searched for her until he found her and then asked her to become his wife. ఇక మనకి హీ ఎవరో మనకు తెలియదు కాబట్టి సో మనం డైరెక్ట్ గా ఏతో స్టార్ట్ చేయలేం. రైట్? ఏతో స్టార్ట్ చేయలేం కాబట్టి ఆప్షన్ బి ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏముందో చూడండి. ఏ హాక్ ఫ్లయింగ్ అబౌట్ ఇన్ ద స్కై సో one day decided that he would like to marry a hen whom he often saw on earth. ఓకే, ఇక్కడ ఫస్ట్ మనకి ఏం చేసామంటే ఒక హాక్ గురించి ఇంట్రొడ్యూస్ చేసాము, ఒక హెన్ గురించి ఇంట్రొడ్యూస్ చేసాము. కాబట్టి మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఏమవుతుందంటే బి అవుతుందండి. సో అది కాక మనకి ఏముంది? ఏ హాక్ ఉంది. ఇక్కడ మనకి ఏముంది? ద హాక్. మనకి ఎప్పుడైనా సరే ఆర్టికల్స్ వచ్చేటప్పుడు ఫస్ట్ ఇండెఫినెట్ ఆర్టికల్ రావాలి, తర్వాతే డెఫినెట్ ఆర్టికల్ రావాలి. కాబట్టి ఆబ్వియస్ గా మనకి ఏమైంది? ఫస్ట్ బి రావాలి. అంటే బి తో స్టార్ట్ అవ్వాలి కాబట్టి అన్నింటిలో బీనే ఉంది కాబట్టి నో ప్రాబ్లం. రైట్? సో మనకి బి తో చూద్దాం. రైట్? బిలో మనకి ఏముంది? ఏ హాక్ ఫ్లయింగ్ అబౌట్ ఇన్ ద స్కై వన్ డే decided that he would like to marry a hen whom he often saw on earth. Okay, so ఇప్పుడు మనకి ఏమైంది? నెక్స్ట్ ఏం జరిగింది చూడండి. the hawk was delighted and flew away. the hawk was delighted మీనింగ్ ఏంటి? హ్యాపీగా ఫీల్ అయింది. హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే దానికి రీజన్ ఉండాలి వద్దా? ఆ రీజన్ గురించి ఎక్కడ మనకి చెప్పలేదు కాబట్టి was delighted అని మనం చెప్పలేము. రైట్? నెక్స్ట్ మనకి ఏముంది? she at once gave her consent. ఇక్కడ మనకి she అంటున్నాం, ఇక్కడ మనకి ఏముంది? he అంటున్నాం. రైట్? మనకి he అంటే మేల్ కి ప్రొనౌన్, షీ అంటే ఫీమేల్ కి ప్రొనౌన్. అంటే మనకి మేల్ కి ప్రొనౌన్ వచ్చిందంటే ఫీమేల్ కి ప్రొనౌన్ వచ్చిందంటే ఫస్ట్ ఆ మేల్ ఫీమేల్ మనం చెప్పాలా వద్దా? కాబట్టి ఎక్కడ ఉందో చూడండి. ఎక్కడ ఉంది? ఎక్కడ మనం చూడ ఏ హాక్. ఏ హాక్ ఉంది. మనకి ఏముంది? హెన్. హాక్ హెన్ లో వీటి ఏం తీసుకొచ్చారు? మనకి హాక్ ఏం చేసి మనం సో మేల్ గా తీసుకోవచ్చు, హెన్ ఏం తీసుకోవచ్చు, ఫీమేల్ గా తీసుకోవచ్చు. కాబట్టి ఈ హీ అంటే ఎవరికి? హాక్. ఈ హెన్ అంటే మనకి షీ. కాబట్టి మనకి ఏమొస్తుందంటే ఫస్ట్ బి వస్తుంది. ఏ హాక్ ఫ్లయింగ్ అబౌట్ ఇన్ ద స్కై వన్ డే డిసైడెడ్ దట్ హీ వుడ్ లైక్ టు మ్యారీ హెన్ whom he often saw on earth. తర్వాత ఏమైందంటే he flew down, searched for her until he found her and then asked her to become his wife. కాబట్టి ఏమైందంటే సో బి తర్వాత మనకి ఏమైంది? ఏ. ఎందుకంటే మనకి బిలో ఏముంది? హాక్ ఉంది, తర్వాత ఏమైంది? హీ. కాబట్టి సరిపోయింది కదా హీ. సో నెక్స్ట్ మనకి ఏమొచ్చింది చూడండి. ఇక్కడ అడిగారు కదా వైఫ్ గా ఉండమని అడిగారు కదా, అప్పుడు
ఆమె రిప్లై ఏమొచ్చింది, షీ ఎట్ వన్స్ గేవ్ హెర్ కన్సెంట్. కన్సెంట్ అంటే అగ్రిమెంట్, ఓకేనా, ఆమె ఒప్పుకుంది, రైట్, ఆన్ ద కండిషన్, దెన్ ఏ కండిషన్ పైన ఒప్పుకుంది, దట్ హీ వుడ్ వెయిట్ అంటిల్ షీ కుడ్ గ్రో వింగ్స్ లైక్ హిస్ సో దట్ షీ మైట్ ఆల్సో ఫ్లై హై. కాబట్టి ఇక్కడ ఏం చేసిందంటే ఒప్పుకుంది, కాబట్టి ఎలాంటి కండిషన్తో ఒప్పుకుంది, సో రెక్కలు పెరిగే వరకు ఆగమని చెప్పి. కాబట్టి ఏమవుతుంది మనకి డి. తర్వాత ఏమైంది, సో రైట్, సో ద హాక్ వాజ్ డిలైటెడ్. ఇలా చెప్పిన తర్వాత ఆమె మ్యారేజ్ ఒప్పుకుంది కాబట్టి ఎలా ఉన్నాడు, ఆయన హ్యాపీగా ఉన్నాడు, రైట్. ద హాక్ వాజ్ డిలైటెడ్ అండ్ ఫ్లూ అవే ఆఫ్టర్ గివింగ్ హెర్ ఏ రింగ్ యాజ్ అన్ ఎంగేజ్మెంట్ ప్రెజెంట్ అండ్ టెల్లింగ్ హెర్ టు టేక్ గుడ్ కేర్ ఆఫ్ ఇట్. కాబట్టి మనకి ఏమైందంటే సి. కాబట్టి బిఏడిసి, ఎక్కడైతే మనకి బిఏడిసి వస్తుందో అదే మన ఆన్సర్. బిఏడిసి ఎక్కడ వచ్చి మనకి ఆప్షన్ ఏ. సో ఫర్ దిస్ క్వశ్చన్, రైట్, అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ.